రత్నాఢ్యా వందే వందే భారతమాతరం వందే భారతమాతరం. సర్వమంగళాని భవంతు. శ్రీ మాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. ఈరోజు మణికొండ ప్రాంతంలో మనం ఇంటింటా ధ్యాన కార్యక్రమం జరుపుకోవడానికి సందర్భంగా మీ అందరినీ కలవడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భముగా మనం అందరం కలుసుకున్నాం. జ్ఞానం అపారమైనది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఉంటూనే ఉంటుంది. అంత మాత్రమే. అయితే దానికి ఒక సుదీర్ఘమైన కృషి చేయడం వల్ల దానిలో మీ అందరికీ తెలియజేయడానికి పరమ గురువుల ఆశీర్వాద బలం వల్ల మీ అందరి మధ్యలోకి మేము రాగలిగాము. ధ్యానానికి మూల రూపము కాలము. డోంట్ వేస్ట్ టైం, టైమ్ ఈజ్ గాడ్ ఆఫ్ ద గిఫ్ట్. ఈ ఒక్క సూత్రాన్ని ధ్యానంలో పాటించాలి. దాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి, అది సద్వినియోగపరచడానికి ధ్యానం అవసరం. ధ్యానం ప్రతి వారికి అవసరమే. చదువుకునే పిల్లలకి కానీ, పెద్దలకి, ముసలివాళ్ళకి, ఎవరికైనా ధ్యాన మార్గం అందరికీ అవసరము అనేది మనకు ఈ పిరమిడ్ సొసైటీ ద్వారా ప్రపంచానికి అందించిన గొప్ప ఋషి పత్రిజీ. అలాంటి మహానుభావుడు ఒక పవిత్రమైన హిమాలయాల్లో గంగ పుట్టి మన ఆంధ్రప్రదేశ్లో గంగ లాంటి వాడే పత్రిజీ గారు. గంగాదేవి ఎంతోమందిని ఉద్ధరించింది. భగీరథుడు తపస్సు వల్ల మన ప్రాంతం కాకుండా ప్రపంచమంతా కూడా పిరమిడ్ అంటే పత్రిజీ అనే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి అందరికీ, కొండల్లో, చెట్లల్లో, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళకు కూడా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించడమే ధ్యాస అనేది అందరికీ తెలియజేయడానికి కారణమైన ఒక అద్భుతమైన ఒక చైతన్య రూపమే మనకి ముఖ్యమైన విషయములో సుభాష్ పత్రిజీ అని చెప్పుకోవాలి. అలాంటి చైతన్య రూపంని అది సోల్స్లోకి వెళ్ళిపోయింది, కానీ అది అంతటా వ్యాపించి ఉన్నది. ఆయన మార్గం ద్వారానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఇక్కడికి రకరకాల గురువులు, రకరకాల పెద్దవాళ్ళు వస్తుంటారు, అక్కడక్కడ ఇంటింటా ధ్యానంలో చెప్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఈరోజు ఏమిటి,
మరి ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అనే విషయాలు, మా ద్వారా ఏం తెలుసుకోవాలి అనేది కూడా ఆ మాస్టర్ సంకల్పం వల్ల అనుకోకుండా ఈ కార్యక్రమం ఇలా రూపుదాల్చింది. ఈరోజు కాలం వృధా చేయకుండా మనం సత్యాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఎలా సాగించాలి, అసలు ధ్యానం అంటే ఏమిటి, ధ్యాన మూల రూపాలేంటి అనేది చాలా లోతుగా, చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా తెలుసుకొని సాధన చేద్దాం. జై గురుదత్త. అనంతానంద గోవిందం సత్యసంకల్ప సారథిం హృదయ నివాసం కుహరే జ్ఞానజ్యోతిం నమోస్తుతే. ఇది అనంతానంత ఆనందాన్ని మన హృదయంలో ఉన్న జ్యోతి స్వరూపంలో ఉన్నది. అది మన హృదయంలో ఉన్నది. వేదం చెప్పినది కూడా ఇదే. అందుకనే హృదయ కమలం. మనమందరికీ దేవుడికి నమస్కరిస్తుంటాం కదా, పెద్దలకి నమస్కరిస్తాం. ఇందాక నేను వచ్చినా కొంతమంది ఇలా నమస్కరించారు. ఇక్కడే హృదయం ఉంటుందని మన భావన. ఇవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల సమూహమే నమస్కారం. ఇవి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ. వీటి సమూహాన్ని కలిపి దశేంద్రియములని హృదయము దగ్గరకు చేర్చి నమస్కరిస్తాం. మన పెద్దలు ఏది చెప్పినా అది శాస్త్రంలో ఉన్నదే. అందుకని హృదయ కమలమివ్వు సదయుడై గ్రహింతు. మన హృదయం అనేది భగవంతునికి సమర్పించడానికి మనం నమస్కరిస్తాం. అలాంటిదే మన హృదయంలో ఒక జ్యోతి ఉన్నది. ఇది అందరు ఋషులు చెప్పినది. అందరూ, రమణ మహర్షి కూడా మీ హృదయంలో గుర్తించు ఒక జ్యోతి ఉన్నది. ఇంకొక రకంగా, కానీ మొత్తం మీద మన హృదయంలో జ్యోతి ఉన్నది. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా చేయాలి? శ్వాస ప్రశ్వాసల గమనం. దీనిని వేదము నుంచి ఉన్నది, భగవద్గీతలో ఉన్నది, ఉపనిషత్తుల్లో ఉన్నది, బ్రహ్మసూత్రాల్లో కూడా ఉన్నది. ఓన్లీ ధ్యానములో ఉన్న భావన. ఇప్పుడు భగవద్గీతలో ఒక చిన్న శ్లోకంలో చూద్దాం. 6వ అధ్యాయంలో శుచౌ దేశే ప్రతిష్టస్య స్థిరమాసనమాత్మనః అని చెప్పబడింది. శుభ్రమైన స్థలములో స్థిరమైన ఆసనము కలిగి ఉండు. సమం కాయ శిరోగ్రీవం ధారణం నచలం స్థిరః సంప్రేక్షే నాసికాగ్రం స్వం దిశచ్చనవలోకయన్. ఈ సమంకాయము, శిరోగ్రీవము చక్కగా ఎన్నుమూక నిఠారుగా హాయిగా కూర్చొని ధ్యానము చెయ్యి. ఎక్కడ ధ్యానము చేయాలి? నాసికాగ్రం అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునే నాసిక ఆగ్రములలో దృష్టి పెట్టాలి. కొంతమంది ఇక్కడని, కొంతమంది ఇక్కడని. ఎక్కడైనా పెట్టండి, తప్పులేదు. సాధన అయితే చేయండి. నవలోకియాలు, విశ్వమంతా కూడా మనలోనే ఉన్నది. మన సాధనా బలంలో, మన ధ్యాన మార్గంలో, మన శ్వాస ప్రశ్వాసల గమనంలో ఉన్నది. ఈ ఒక్క భాగమే బుద్ధుడు మనకు తెలియజేశాడు. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు అంటే. కానీ బుద్ధుడికి ముందు కూడా ఋషులు ఉన్నారా అంటే ఉన్నారు. ఆదిలో నుంచి కూడా మన భారతీయ ఋషులు సర్వంతర వ్యాపించి ఉన్నారు. అణువణువు వ్యాపించి ఉన్నారు.
ఋషులు, వాళ్ళందరూ సాధన చేస్తున్నారు. బుద్ధుడు అంటే జ్ఞానము కలవాడు అని అర్థం. సిద్ధార్థ గౌతముడు అనే అతను ఒక ఆయన ఉన్నారు. ఆయన మనందరికీ ఈ ఆనాపానసతి, శ్వాస తీసుకొని శ్వాస వదలడం అనేది తెలియచేశాడు. అక్కడితో మూలం నుంచి తెలియచేశాడు. ఇది బుద్ధుడు విస్తృతమైన ప్రచారం చేశాడు. అలాంటి ప్రచారమే మన పత్రికీ గురువుగారు చేశారు. అందుకని బుద్ధుడికి, సిద్ధార్థ గౌతముడికి ఎంత ఖ్యాతి ఉన్నదో మన పత్రిజీ గురూజీకి కూడా అంత ఖ్యాతి ఆవిర్భవించింది. దీనికి ఉదాహరణ ఒక సంఘటన జరిగింది ఒకానొక కాలంలో. ఈ మధ్య చెప్పాను, ఎక్కడో గుర్తులేదు. ఒకసారి ఒక పెద్ద సభ జరిగినప్పుడు ఏదో అంటూ ఒక ఆయన అడుగుతూ బోధిసత్వుడు పత్రిజీ అని చెప్పారు. ఆయన బోధిసత్వుడంది ఆయన ఉండబట్టే ఇంతమంది లక్షల మంది వచ్చారు అని. పత్రిజీ సార్ చిన్నగా దగ్గరకు వచ్చి, బుద్ధుడిని అని చెప్పు, నేను బోధిసత్వుని కాదు, బుద్ధుడిని అని. బుద్ధుడు అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము కలవాడు అని అర్థం. బుద్ధుడు, కానీ నేను సిద్ధార్థ గౌతముడిని అని చెప్పలేదు, బుద్ధుడినని చెప్పు అన్నాడు. అట్లా మీ అందరూ కూడా ఈరోజు బుద్ధులే. ఎందుకంటే బుద్ధత్వాన్ని అంటే బుద్ధి, ఒరే నీకు బుద్ధి జ్ఞానం లేదా అంట పెద్దలు. బుద్ధి జ్ఞానము ఈ రెండు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. బుద్ధి ఉండాలి, అరే బుద్ధి జ్ఞానం లేదు అంటాం. ఉట్టి బుద్ధి లేదురా నీకు అనడం. బుద్ధి జ్ఞానముతో వికసించే మార్గం ఏదైతే ఎంచుకుంటామో వాళ్ళంతా బుద్ధులే. అలాంటి బుద్ధత్వాన్ని తెలియచేయడానికి సిద్ధార్థ గౌతముడు ఆవిర్భవించాడు. ఎలా ఆవిర్భవించాడో చిన్న కథ చెప్తా, చిన్నదే. ఒకానొక కాలంలో శ్రావంకణ బుద్ధుడు అని ఒక అద్భుతమైన యోగి ఉండేవాడు. ఆయన ఒక యోగి, ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక గుహలో. ఇప్పుడు మేము ఉదాహరణకి మా కథలోకి వెళ్దాం. ఎప్పుడు కూడా సిద్ధపురుషులు, ఋషులు, గురువులు ఏదైనా తపస్సు చేసే మార్గంలో ఉన్నప్పుడు ఒకే స్థలాన్ని ఎక్కువ కాలం ఉండరు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ ప్లేస్ను వదిలేస్తారు. ఇక ఇంకొక కొత్త స్థలానికి వెళ్తారు. మళ్ళీ 2-3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి ఇంకొక కొత్త స్థలానికి వెళ్ళిపోతారు. ఆ స్థలానికి కూడా అటాచ్మెంట్ పెంచుకోకూడదు అని. ఒక స్థలానికి మనం దగ్గర అవుతే దానికి అటాచ్మెంట్ పెంచుకుంటాం. అమ్మో ఇది నా రూము, ఇది నా ఇల్లు, ఇది నా కమండలం అని. వీటన్నిటికీ దూరం అవుతుంటారు. అలాగే శ్రావంక బుద్ధుడు అనే అతను ఒక గుహలో నివసించి ఇంకొక గుహలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ శిష్యులకు చెప్పాడు, నాయన త్వరలో ఈ గుహ నుంచి ఆ గుహకు వెళ్తాను నేను అని. ఆ మధ్య మార్గంలో ఒక గ్రామం ఉంది. ఒక గ్రామం దాటి ఆయన వెళ్ళాలి. మరి ఆయన గురువుగారు వస్తున్నారంటే ఇప్పుడు చూడండి ఎంతమంది వెహికల్ పెట్టారు. తర్వాత నేను వస్తే ఆమె ప్రేమగా పూలు వేస్తుంది, గులాబీ పూలు. వాస్తవంగా నేను గులాబీ రెక్కలు తొక్కను. ఎందుకంటే నేను గులాబీ పూల తోటల్లోనే ఎక్కువ ధ్యానం చేశాను. హిమాలయస్లో కొన్ని గులాబీ చెట్లల్లో. ఎంత గొప్పవంటే నువ్వు వాటికి రకరకాల పదార్థాలు వేయి, అసలు వెయ్యకూడని పదార్థాలు వేయి, వాటి సహజత్వం అది అలాగే కోమలిస్తుంది. జబ్లూమ్ స్లోగా వికసిస్తుంది, అందంగా ఉంటుంది, వాసన మారదు. నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను ఈ వాసన రాను అనదు. నువ్వు నన్ను పొగిడావు కాబట్టి నేను పెద్దగా గ్రేట్గా ఉండను అనదు. దాని సహజత్వం కోల్పోదు. అలా మానవుడి సహజత్వమే ధ్యానం. కానీ మనం ఈరోజు అదంతా మర్చిపోతున్నాం. మానవునికి సహజత్వమైనది ఏదైతే ఉన్నదో ఆ సహజత్వాన్ని వికసించుకోవడానికి ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా క్లాసులు పెట్టుకొని ప్రత్యేకంగా చేస్తున్నాం. ఒకానొక కాలంలో ఇలా లేదు. ప్రతి వారు ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళ సహజత్వంలో అందరూ ధ్యానం చేశారు. వారి అందరూ కూడా
పూజ విషయంలో కానీ రుక్మిణీదేవి కానీ చాలామంది వాళ్ళ మన చరిత్రలో అవన్నీ తీసుకురాలేదు, కానీ ఒక స్త్రీ ఎలా జీవించాలో అని మన చరిత్ర చెప్పింది. వారు అవన్నీ సాధనలు చేశారు. అందరూ కూడా వారి కర్తవ్యాలు నిర్వర్తిస్తూ అలా సహజత్వమైన కోమల స్థితిని చేరుకోవడము అనేదానికే ధ్యానము అనే పేరు. అలా శ్రావంక బుద్ధుడు గుహ నుంచి మారిపోతూ ఒక మార్గంలో వస్తున్నప్పుడు పెద్ద వర్షం పడింది. ఆ రాత్రి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే మేము ఎక్కువగా వెళ్తుంటాం. అంటే గుహలు మారేటప్పుడు కానీ స్థలం మారేటప్పుడు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకే మేము గుహ నుంచి మారుతుంటాం. సాధన చేసినప్పుడు గుహల్లో కానీ కొత్త స్థలంలో కానీ ధ్యానం చేసినా కానీ కొత్తగా ఆ సమయం బ్రహ్మముహూర్తము అని. బ్రహ్మకొక ముహూర్తం అని కాదు ఇక్కడ అర్థము. బ్రహ్మముహూర్తము అంటే ఏ రకమైన ఆలంపనలు లేకుండా, ఏ రకమైన భౌతికత్వమైన ఆలోచనలు లేకుండా నిర్మల నిశ్చల స్థితిని కలగజేసే ఒక కాలం ఏదైనా ఉందంటే అది తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు అని మన పెద్దలు నిర్ణయించారు. ఆ కాలంలో ఆయన అలా వస్తున్నారు కదా, ఆయన వచ్చేటప్పటికి ఆ బురద పడి ఒక పక్కన పెద్ద గుంతలా ఉంది ఒక దగ్గర. అంటే మిగతాదంతా బాగుంది, అక్కడ కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు మన పెద్ద రోడ్డు మొత్తం బాగుండి ఒక దగ్గర గుంత ఉంటే అక్కడ నీళ్లు నిలబడతాయి, మిగతాయి నీళ్ళు వెళ్ళిపోతాయి. మరి ఋషి వస్తున్నాడు, ఋషి వచ్చినప్పుడు ఆయనకి బురద లేకుండా దాటిపోవాలి కదా అని చెప్పి అక్కడుండే గ్రామ పెద్దలు ఒక దగ్గర పెద్ద గుంత తీస్తే లోపల పొడిమన్ను ఉంటుంది. మనకి ఎక్కడైనా బయట తడి ఉంటుంది, లోపల పొడిమన్ను ఉంటుంది. ఆ పొడిమన్నంతా జనాలు ఇలా పట్టి అలా అందరూ లైన్లో నిలబడి మనకు ఒక్కొక్కటి అందించుకుంటారు కదా, రామసేతువు లాగా. ఇట్లా ఒకరు అందిస్తే ఈ పక్కన అందియడం, ఒకరు ఇలా అందిస్తే అలా పక్కన అందియడం, ఇలా పంపిస్తూ వాటి మధ్యలో 13 సంవత్సరాలు గల ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు. వాడి ఒంటిపైన ఒక పంచె కట్టుకొని ఉన్నాడు, చిన్న కౌపీనం లాంటిది పెట్టుకొని ఆ మట్టి అందుకుంటూ ఉన్నాడు. వాడికి చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న పిల్లలు ఉంటారు కదా, నన్ను చూసి ఆశ్చర్యంగా ఎవరు ఇలా ఉన్నాడు ఏంటి, వాళ్ళకి ఏమీ తెలియదు. మీ అందరు వచ్చారని వాళ్ళు వస్తారు. ఈయన ఎందుకు ఇలా పూలదండ వేశారు, అబ్బో చాలా అందమైన పూలదండ వేశారు, ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టారు, ఈయనను ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి ఏం తెలియదు. తెలిసిన వాళ్ళేమో చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. అలాగా ఆ పిల్లవాడు కూడా ఆతృత అంటే కుతూహలత పెరిగింది. ఆయన వచ్చి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత సాధన చేసిండో, ఎంత గొప్ప స్థితిని పొందాడో, ఎందుకు ఆయనకి ఇంత తాపత్రయపడుతున్నారు అందరూ ఆయన కోసం. ఇంట్లో మనం పిల్లలు అడిగితే నాకు అరటిపండు ఇవ్వమంటే అయ్యో కానీ గురువుగారు వస్తున్నారు అని వెళ్ళిపోయారా అంటారు. అంటే పిల్లలు నాకు ఇలేదు కానీ ఆయనకి ఎందుకు అంత విలువిస్తున్నారని అడుగుతారు కదా అని ఆయన కూడా లోపల కుతూహలం ఉంది. ఆ అబ్బాయి కూడా మన్ను మోస్తున్నాడు, మన్ను వేస్తున్నాడు. అదంతా బురద, ఒక 2 అడుగుల బురద ఉంది మిగిలి, అంతే, జస్ట్ 2 అడుగులు. కానీ గురువుగారు వచ్చేసారు. ఆయన వచ్చేసాడు శ్రావంక బుద్ధుడు. ఆయనకి బురద ఉంది, ఇక్కడ మట్టి ఉంది, ఇక్కడ సోఫా ఉంది. నిజమైన గురువుకి అవన్నీ అవసరం లేదు. అవి కర్తవ్యంగా మీ పాలలో మీరు చేయాలి, అది మీ బాధ్యత. నేను వచ్చినప్పుడు గురువు వచ్చినప్పుడు గురువుకు తగిన బాధ్యత మీరు చేయాలి తప్ప ఆత్మ సాధన గురువులకి వాటి మీద ప్రత్యేకంగా ఏమీ అభిప్రాయాలు ఉండవు. ఇది వేస్తేనే జ్ఞానం ఉంది, ఇది వేస్తే జ్ఞానం లేదు అనే భావనకు అతీతం అయి ఉంటారు. అప్పుడే వాడు గురువు అవుతాడు. అలా ఆయన దాటుతున్నప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా, పాపం బురద తగలకూడదనే కదా ఇంత కష్టపడింది. ఎమ్మడి ఆ బురదలో అలా బోర్లా పడుకుంటాడు. గురువుగారు పెట్టేయండి కాలు అంటాడు. అనగానే ఆ అబ్బాయి గురువుగారు శ్రావంక బుద్ధుడు ఒక అడుగు అసలు ఆయన వెయ్యడు. ఆ క్షణములో ఒక్కొక్కసారి మనం ఏమరపాటు కదా, క్షణములో వెళ్ళిపోతా ఆడు వేగంగా వస్తుంది. గురువుల నడక మీరు ఋషితుల్య నడకలు ఎప్పుడు చూసి ఉండరు. మమ్మల్ని చూస్తే ఋషితుల్య నడక రొమ్ము బిగుసుకొని అనంతమైన ప్రజ్ఞలు నడుస్తాం. యోగ సాధన చేసేటప్పుడు అనంతమైన ప్రజ్ఞలో చాలా ప్రజ్ఞాగణం మాతో అంటే ఇప్పుడు మేము నటన చేయలేములే కానీ ఇలా గంభీరంగా నడుస్తామన్నమాట.
అంటే నేను ధీరుడిని, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను చేరగలను, నా మనోసంకల్పంలో ఎక్కడా దోషం లేదు, నేను సత్య సంకల్ప స్వరూపుడిని, నేను ధీరుడిగా నడుస్తున్నాను, నా లక్ష్యం కోసం పరిగెడతాను అని అలాంటి భావజాలం ఉంటుంది గురువులకి. అలా మేము ఆయన నడుస్తూ ఆ వేగంలో మెడ మీద అడుగు పడిపోద్ది. ఇక రెండో అడుగు కూడా మూలాధారం మీద వేసి అటు పక్క బురద దాటగానే ఎవ్వరికి సాధకుల మనసు ఎలా ఉంటుందంటే, మీరు అంటే మమ్మల్ని దగ్గరగా అప్పుడప్పుడు చూస్తే తెలుస్తుంటుంది. చాలా కరుణ, చాలా ప్రేమ, చిన్నది ఏదైనా చేసినా ఎంతో అబ్బాయి ఎంత వీళ్ళకి నేనేం చేయగలను అనే అంత కరుణ ఉప్పొంగుతుంటుంది సాధకులది. అది ఒక్కోసారి నష్టం కూడా చేస్తుంది మాకు. మా జీవితంలో లాభము అంటే కరుణ ఉప్పొంగుతుంటుంది. వాళ్ళు చిన్న సహాయం చేసినా ఎంతో ప్రేమ ఉప్పొంగుతుంటుంది. సాధకుడి మనస్సు అలాంటిది. మరి అంత గొప్ప శ్రావకుడికి ఇంకెంత కరుణ ఉంటుంది. అనంతమైన ప్రజ్ఞ, అనంతమైన ప్రేమ అనే ప్రజ్ఞ ఆదిలోనే చూస్తూ నిలబడి ఉన్నవాడు నిజమైన సాధకుడు. ఈ పదజాలాలు కొంచెం గ్రాంధికంగా ఉంటాయి కానీ సత్యాలు ఇవి. అనంతమైన ప్రజ్ఞ అంటే ఈ విశ్వం అనువనంలో ఉండే ప్రేమని ఆదిలో ఒకటి ఆవిర్భవించింది. ఎంత ప్రేమిస్తుంది అంటే, నువ్వు ఒక చిన్న మొక్క పెంచుకొని ఒక గులాబీ చెట్టును పెంచుకుంటే దాని మీద ఏరే వాళ్ళు ఆ పువ్వు కోసుకుంటే మీకు ఎట్లుంటుంది మనకు. కానీ దాని మీద ఎంత ప్రేమ చూపిస్తాం. అది నాది, నా జ్ఞానము. అలాంటిది ఈ విశ్వాన్నే సృష్టించిన ఏదైతే పరాశర శక్తి, ఏదైతే దివ్య శక్తి ఉన్నదో అది ఎంత ప్రేమ చూపిస్తుంది మన మీద. అలా ఉంటుంది గురువులది. అది పాము, అది కుందేలు, అది ఉడత, అది తేలు అని ఉండదు. అనంతమైన ప్రజ్ఞలు ఉంటుంది. వాటికి ఎలాంటి కీడు జరగకూడదు. దాన్ని మీరు దగ్గరగా చూసినప్పుడు పొందుతారు. అలా ఆయన ఒక్కసారి గుండెల్లో ఆ అబ్బాయి మీద ప్రేమ కలుగుతుంది. కలిగి ఒక్కసారి మౌనం పడి అలా గడ్డం పట్టుకొని, నీకేం కావాలయ్యా అని అడిగాడు. ఆ పిల్లవాడు ఏం కోరాడు తెలుసా? అమ్మడే ఏం కోరాడు అంటాడు, నీకేం కావాలి అంటే ఆ అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఆ అబ్బాయి ఏమనుకున్నాడో మనకెందుకు, ఆ అబ్బాయి ఒకటి అడిగాడు, నీకేం కావాలి అని ఆ విషయాలను అడిగాడు. ఇప్పుడు వీళ్ళని అడిగితే మేము కలెక్టర్ కావాలంటారు ఈ పిల్లలందరూ, లేకపోతే మేము ఐఏఎస్ కావాలి, మేము ఐపీఎస్ కావాలి. పిల్లలకి రుద్దుతారు ఇప్పుడు. నో, భౌతిక చదువుల మీద రుద్దొద్దు, జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానం అవసరమే కానీ ప్రత్యేకమైన టార్గెట్స్ పెట్టద్దు. కానీ టార్గెటే ఈరోజు విద్యా వ్యవస్థ అయిపోయింది. ఇది మనం గుర్తించాల్సిన విషయం. టార్గెట్ వద్దు, జ్ఞానం ఇవ్వండి. వారిలో జ్ఞానం ఎలా వికసింపచేయాలో మనం తెలియాలి. నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా అని ముందు నుంచే గోరుబుద్దలతో అని చెప్తూ ఉంటారు. వారికి అది బ్రెయిన్లో తిరిగి సైంటిస్ట్ అవుతావా అని వాళ్ళు అలాంటి ఆలోచనల్లోనే పొంగిపోతుంటారు. జ్ఞానమే ఇవ్వాలి పిల్లలకి. లక్ష్యం అనేది వారి తర్వాత ఎంచుకుంటారు. అట్లా పిల్లవాళ్ళకి ఆయన అడిగాడు, నువ్వు ఏం కావాలి, నేను ఏమి ఇవ్వగలను అని అడుగుతాడు. మరి 2 అడుగులు వేసేసాడుగా ఆయన మీద. ఆయన హృదయం పొంగి ఆనంద పార్వశ్యం అయిపోయింది. ఎంత కరుణ ఉప్పొంగింది. జ్ఞాని హృదయం అలాంటిది. అలా ఉప్పొంగడం వల్ల అడిగితే ఆ అబ్బాయి అడిగాడు ఒకటి. ఏమడిగి ఉంటాడు? ధనం అడిగి ఉంటారు, డబ్బు అడగవచ్చు. ఆ అబ్బాయి ఒకటి అడిగాడు. ఏమడిగాడు? నీ అంత గొప్పవాణ్ణి నేను కావాలి అని. రాత్రంతా శ్రమించారు కదా ఆయన కోసము. ఈయన చాలా గొప్ప ధనవంతుడేమో, లేకపోతే ఈయనకి ఏదో శక్తి ఉండి ఉంటుంది కదా, ఎన్నిటికంటే గొప్పదైతేనేగా అని ఆ పిల్లవాడు అలా ఆలోచించాడు. ఈయనకి ఇంత విలువిస్తున్నారు, ఈయన వస్తుంటే పూలు చల్లుతున్నారు, మరి నాకు అలా పూలు చల్లాలి కదా, అంటే నేను ఆ స్థాయికి రావాలి కదా. ఆయనకి ఎందుకంత ప్రేమిస్తున్నంటే నీ అంత గొప్పవాడిని నేను కావాలి అన్నాడు. ఆయన ముక్కుచుడు ఎమ్మడి స్తంభించిపోయాడు శ్రావకుడు. నిజంగా శ్రావకుడు ఎంత గొప్పవాడంటే బంగారు అడిగింటే బంగారు ఇచ్చేసేవాడు.
వజ్రాలు అడుగుంటే వజ్రాలు ఇచ్చేసేవాడు, అక్కడ తోకోపో తెచ్చుకో అనేవాడు. ఏది అడిగినా ఇచ్చేసేవాడు. కానీ నీ అంత గొప్పవాడిని నేను కావాలి అని ఏలెత్తి చూపించగానే కనీసం 2 నిమిషాల పాటు శ్రావంకుడు స్తంభించిపోయి కళ్ళు మూసుకున్నాడు. అంతేగా 2 నిమిషాలు ఆయనకి ఇస్తానని లేదు, ఇయ్యను అనలేదు. శ్రావంకుడు అలా కళ్ళు మూసుకొని బిర్ర బిగుసుకొని వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి అయితావులే అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అందరూ ఎదురు చూస్తున్నారు చుట్టూ జనాలంతా, ఈ పిల్లవాడు ఎప్పుడైతాడా గొప్పవాడవుతాడా అని. ఏమి కాలేదు, సహజ సిద్ధంగా పెరిగాడు, మంచి వివాహం చేసుకున్నాడు, 2 పిల్లల్ని కన్నాడు. ఆ పిల్లవాడు హాయిగా కష్టపడి ఇంట్లో పని చేసుకుంటూ అందరి మెప్పు పొందుతూ అందరూ మంచివాడు మంచివాడు అంటూ ఆయన దేహం వదిలేశాడు. ఆ పిల్లవాడు ఇంకొక జన్మ ఎత్తాడు. ఆ జన్మలో కూడా మళ్ళీ పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. మళ్ళీ హాయిగా అందరూ మంచి అబ్బాయి అబ్బాయి అని అనుకునేటట్టుండి ఆయన పెద్దాడై చనిపోయాడు. ఇట్లా ఆయన దాదాపు ఒక 500 జన్మలు ఎత్తి ఉంటాడు. అలా 500 జన్మలు అలా ఎత్తి 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 అలా 500 జన్మలన్నీ పూర్తయినా ఒక 500 జన్మలో కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక ఋషి అయ్యాడు, ఒక యోగి అయ్యాడు. ఆయనే సిద్ధార్థ గౌతముడు, ఆయనే బుద్ధుడు. చివరి జన్మలో కూడా మళ్ళీ రాజు అయ్యాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మళ్ళీ తపస్సు చేశాడు. ఆయన సిద్ధార్థ గౌతముడు అయ్యాడు. మీ అందరు అనుకోవచ్చు అంత కష్టమా అని. ఈజ్ కరెక్ట్, కష్టమే. మీరు ఈరోజు మొదలు పెడుతున్నారు ధ్యానం. ధ్యానం అపార నిధి సంపన్న. శ్రావంకుడు 2 నిమిషాలు మూసుకునేటట్టు స్తంభింపచేశాడంటే ఎంత కఠినమైనది అది. ఆత్మను సంతృష్టి గొప్ప స్థాయికి తీసుకుపోవాలి. ఈయన స్థాయి, శ్రావంకుడు అంత గొప్ప స్థాయిలో ఉన్నాడు, మరి ఆయన స్థాయి ఇలా కావాలి, ఈయన కావాలని అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే ఇన్ని జన్మల్లో ఈయనను ఈ 2 నిమిషాలు మూసుకొని ఈయన 500 జన్మలు పడుతుందని ఊహించాడు. ఈ 500 జన్మల్లో కూడా కర్మ పరిశేషము కాకుండా, కర్మలో ఇరుక్కోకుండా శుద్ధవంతుడిగా ఉండేటట్టు సంకల్పం చేశాడు. ఒక్క సంకల్పం, శుద్ధ సంకల్పము, సిద్ధ సంకల్పము, మంచి సంకల్పము అనాలి. దీన్ని రకరకాల పేర్లు. అలా మన పిల్లల్ని కూడా మంచి సంకల్పం చేయాలి. అంత మాత్రాన కాదు, ఇలా మంచి సంకల్పము శ్రావంక బుద్ధుడు ఆ పిల్లవాడి మీద వరముగా కురిపించాడు. ఏ జన్మలో కూడా ఒక హింసించలే, ఏ జన్మలో భార్యను కొట్టలే, ఏ జన్మలో పిల్లల్ని ఇబ్బంది పెట్టలే. ఒక సహజసిద్ధమైన మానవుడిగా ఉండడమే మాధవుడు, వాడు యోగి. మీరు మానవుడు అనుకుంటే, ఇప్పుడు గులాబీ అనుకుంటే దీని సహజత్వం ఏమిటి? దీని పూలు వికసించడం, సహజంగా ఉండడం. దీని వంపు సొంపులు నువ్వు మారిస్తే మారతాయా? దీని వాసన మారుతుందా? దీని సహజత్వం ఎలా మారదో మానవుడికి కూడా కొన్ని మంచి సహజత్వ గుణాలు ఉన్నాయి. అలాంటి సహజత్వ గుణాలు పెంచుకోవడమే ధ్యానానికి ముఖ్య సూత్రం. అలాంటి సహజత్వ గుణాలు మీకు రావాలి. ఎంత మనం పెంచి పోషించిన రకరకాల తల్లి తండ్రి, రకరకాల భావజాలాలు, ధనము, సంపదలు, వాటి మీద వెంపర్లాటలు, రకరకాల ఈ సొంతకాలు పెట్టడాలు, వాటికి ఇబ్బందులు, ఇలా నాకు నువ్వు ఎందుకు పెట్టావు సంతకం, వాడికి పెడతావా అని రకరకాల భావజాలాలు, ధనంలో భావజాలాలు, వ్యక్తిత్వ భావజాలాలు మనం అలుముకుంటూ పోయి మానవుడు అనేది మర్చిపోతున్నాం. మీకు ఒక విషయం, ప్రతీదీ మర్చిపోతున్నాను. ఒకప్పుడు నాడి ఇలా చూసి నీకు ఏ వ్యాధి వచ్చింది దాన్ని నివారించే వ్యాధి చెప్పేసేవాడు డాక్టర్. ఇప్పుడు ఇన్ని రకాల ఎక్స్రేలు వచ్చేసినాయి. దానివల్ల ఏమైంది? బ్రెయిన్ ఏమైంది? దాని సహజత్వం కోల్పోయింది. అంటే ఆ విద్యను మర్చిపోయారు. ఇక ఆ విద్యను పూర్తిగా దూరం అయిపోయి దీనికి అలవాటు పడారు. కాబట్టి బాడీ ఎలాంటిదే మీకు తెలుసా? మీరు దేన్ని పెట్టి పోషిస్తారో దానిలాగా మారుతుంది. దీన్నే భాగవతంలో భ్రమర కీటక న్యాయము అన్నారు.
ఒకదానిని మనం తదేకంగా ఉంచి పిల్లలకి అది 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 అని నుదితే అలాగే తయారవుతారు. మీరు ధ్యానం చేయండి. పిల్లలు రోజు 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. భ్రమరీ ప్రాణాయామం చేపియండి పిల్లలకి. మొట్టమొదట ధ్యానానికి ముందు ఒక 10 టైమ్స్ భ్రమరీ ప్రాణాయామం చిన్నపిల్లలకి ధ్యానం మీరు బాగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని అలా వారి స్థాయికి తగినట్టు. ఇది భ్రమరి. దీన్ని చేసిన తర్వాత ధ్యానం చేపిస్తే మీ పిల్లలకు చదువు చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా అంత స్థాయికి తగలది ఈ భ్రమరీ ప్రాణాయామం. పెద్దవాళ్ళు కూడా మీరు చేయొచ్చు ముందు, కానీ శ్వాస మీకు జ్ఞానం అపారం కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. ధ్యానమే మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి, మనిషిని మానవత్వాన్ని ప్రేరేపించడానికి, మనిషిని మనీషి అనే 2 అక్షరాలు తీసేసి ఒట్టి మానవత్వునిగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మనీ 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 అనుకోకుండా అందరూ శ్రీ అంటే శ్రీ అనుకుంటారు. శక్తిగా వాడుకోవడం నిజమైన శ్రీతత్వం. కానీ శక్తిని నాశనం చేయడానికి వాడుతున్నాం అంటే శ్రీని. అందుకని అన్నీ కూడా అస్తావ్యస్త పరిస్థితులు ఉన్నాయి. మీ అందరూ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యాన మార్గాన్ని సాధన చేస్తూ ధ్యానాన్ని గుర్తెరిగి శ్వాస ప్రశ్వాసల గమనాన్ని గుర్తిస్తూ హాయిగా ధ్యానం చేయండి. చాలు. బుద్ధుడు ఇదే తెలుసుకున్నాడు. ఏం చేశాడంటే బుద్ధ భగవానుడు ఎంతోమంది ఋషుల దగ్గరికి వెళ్ళాడు, ఆశ్రమాలకు వెళ్ళాడు, అక్కడ నేర్చుకున్నాడు, వాళ్ళందరికంటే గొప్పగా తెలుసుకున్నాడు. అలా తెలుసుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు. అక్కడ సాధన చేసి తన సహజత్వం ఎక్కడి నుంచి పుట్టిందని గమనించి ఇదే ఉపనిషత్తులో కూడా ఉన్నది. మాండూపనిషత్తు, కేనోపనిషత్తు, ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్పారు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడిగాడు, ధ్యానం చేయి నాయన అన్నాడు. ఎలా చేయాలి? శ్వాసను గమనించి ధ్యానం చేయని చెప్పారు వశిష్ఠుల వారు కూడా. చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఏం తెలుసుకున్నావు నాయన అన్నాడు. అంటే నేను కూర్చోలేకపోతున్నా గురువుగారు, ఎక్కువసేపు మోకాలు నొప్పులు వస్తున్నాయి, చైర్లో కూర్చోవచ్చా అనలే ఆయన. ఎందుకంటే ఆ కాలం అవసరం లేదు, వాళ్ళకి మోకాలు నొప్పులు లేవు కదా. కానీ కూర్చోలేకపోతున్నాను, ఇలాగా మోకాలు నొప్పి బాగా ఏదో కట్ అయిపోయినట్టుంది, అయినా కూర్చో తెలుసుకో అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ధ్యానం అంటే ఏమిటి అని వశిష్ఠుడు అడిగారు. మళ్ళీ వచ్చారు. ఇదంతా వశిష్ఠుడు భార్య ఆమె గుర్తిస్తుంది లోపల నుంచి. కానీ ఏం చేయడు, ధ్యానము చేయి అంటున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు, నాయన ఏంటి విషయం? గురువుగారు ఇప్పుడు నొప్పులేం లేవు, కానీ ఆకలి విపరీతంగా అవుతుంది, ఆకలికి ఉండలేకపోతున్నా. అవునా, సరే సాధన చేయి, ధ్యానం చేయి అని కొన్ని రోజులకి ఆకలిని కూడా తెలుసుకోగలిగాడు. ఇక మరలా ఒకసారి వచ్చాడు, గురుదేవా అని. ఏంటి నాయన అంటే, ఆకలి ఇప్పుడు కావలే, కానీ ఈ శ్వాస దగ్గరికి వచ్చి ఆగిపోతుంది గురువుగారు, శ్వాస క్రమబద్ధంగా నిలబడడం లేదు. అవునా, అక్కడే గమనించు అని చెప్పాడు. శ్వాసను గమనిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత శిష్యుడు వచ్చాడు, సాధన చెయ్యి అంటున్నాడు, ఈయన పంపుతున్నాడు. ఈ శ్వాస నాకు గుర్తెరుగుతున్నా, కానీ ఈ శ్వాస అనంత ప్రజ్ఞలోకి వెళ్ళి సూక్ష్మంగా ఒక స్థలములో కనపడుతున్నది అని చెప్పాడు. సాధన చెయ్యి అని చెప్పాడు, ఒకే స్థలంలో. ఒకనొక స్టేజీ అనమాట. అప్పుడు సరే అని చెప్పి సాధన చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి మౌనంగా ఇలా కూర్చున్నాడు. ఆయన పోయి వస్తాను గురువుగారు అని ఏం ప్రశ్నించలేదు, సమాధానం లేదు. అప్పుడు వశిష్ఠుడు భార్య అడిగింది, స్వామి అబ్బాయి ఏంది ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పేవాడు, మీకు
ఈసారి మీకు ఏ ప్రశ్నించలేదు, ఆ అబ్బాయి అడగలేదు, వాడు ఎవరో వాడు తెలుసుకున్నాడు అని. వాడు ఎవడో వాడు తెలుసుకున్నాడు. అదే ఆనాపానసతి, అదే ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస. ఒక్క శ్వాస మీద ధ్యాస సక్రమంగా చేస్తే మిమ్మల్ని మీరు తెలుసుకునే శక్తి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఈ మార్గము సరళమైనది, అదే యోగ మార్గం చాలా గంభీరమైనది. మీరు అభ్యాసన చేయలేదు. యోగ మార్గం చిత్తవృత్తి నిరోధ, ఇది యోగ మార్గం. అది అతి బాల్యము నుంచి మేము రాబట్టి వచ్చినది. దానికి నియమాలు ఉంటాయి. గురువు దగ్గరే ఉండి సాధన చేయాలి. ఈ కాలంలో చూడండి, చాలామంది గురువులు మాకు కుండలిని జాగృతమైందని, నిజంగా ఆనాపానసతి చేసే వాళ్ళకి ఈ కుండలిని జాగృతాలు ఇవన్నీ తొందరగా లభించవు. కానీ వాటికి సంబంధించిన శక్తి కేంద్రాలను మేలుకొల్పుకుంటారు. శక్తి కేంద్రాలు వేరు, పూర్ణ కుండలిని జాగృత వేరు. మన దేహంలో కొంత శక్తి కేంద్రాలు ప్రేరణ అయ్యి మనకు కావాల్సిన ధ్యాన మార్గం అది చేయంగా అప్పుడు నిజంగా అవి మేల్కొంటాయి. అంతేకాని కూర్చున్నారు 6 నెలలకి 3 నెలలకి అవి మేలుకోవు. ఒకవేళ పూర్వజన్మలో చేసినా కూడా మేల్కొనవు. మినిమం 3.5 సంవత్సరం పడుతుంది పూర్ణంగా ఆ స్థాయికి రావడానికి, క్రమశిక్షణతో సాధన చేస్తే. ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను అన్నమాట, పూర్తి ఎక్స్పీరియన్స్గా, ఎంతోమంది సాధకులు నేర్పించిన గురువుగా. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా చూసి కుండలిని విద్యలు నేర్పుతున్నారు, ఆన్లైన్ కుండలిని యోగా క్లాసులు నడుపుతున్నారు. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా గురువుగా చెప్పాలంటే నిషిద్ధమే, అవి చేయకూడదు. గురువు ఎప్పుడు పక్కన ఉండాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఆనాపానసతి చేసుకోండి చాలు కదా, మనకి ఎంత సరళము. సహజసిద్ధంగా ఆనాపానసతి ఎంత మంచిది. బుద్ధుడు చెప్పాడు, సిద్ధార్థ గౌతముడు చెప్పాడు, పత్రిజీ సార్ చెప్పాడు. మనకి ఇంకా ఇంతకంటే గొప్ప స్థితి ఏం కావాలి మనకి? ఈ సహజసిద్ధత్వాన్ని మనం సాధన చేసుకోగలిగితే ఆనాపానసతిలో మంచి స్థాయికి మీరు అందరూ చేరగలరు. కిం సమయః కాలం? ఇలా సాధనా దశల్లో మనం తెలుసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు ధ్యానంలో సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం పైకి పెడతాను, మాట్లాడేటప్పుడు రుద్రాటం తగిలి సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇలా సాధనా దశల విషయాలు. ఇక మా జీవితాన్ని గురించి 2 మాటలు చెప్తాం. 13వ సంవత్సరంలో మేము ఈ మార్గంలోకి వచ్చాం. బాల్యంలో ఈ అబ్బాయి ఏజ్లో నుంచి ధ్యానం మొదలుపెట్టాం. ఇది 13-14 సంవత్సరాల వరకు ఈ 2 ఫింగర్స్ వీడి తీయలేదు. రాత్రిళ్ళు కూడా ఇలాగే 2 కాళ్ళు ఇలా మడుచుకొని ఇలాగే పడుకునేది, నిద్రపోయేటప్పుడు కూడా. ఇలా సాధన చేసిన తర్వాత 14వ సంవత్సరంలో మేము ఇంటి నుంచి ఒకానొక రాత్రిపూట పారిపోయాం. అప్పటికి 2 సార్లు మా అమ్మ మా నాన్నలు గుర్తించి, అప్పుడు చిన్నవాడిని కదా, దేవుడి విషయంలో తప్ప భయం ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళాలంటే కాశీ వెళ్ళాలని. ఒకసారి తప్పిపోయి ఒక దగ్గరికి వెళ్ళిపోయా, ఒకసారి అరుణాచలం వెళ్ళా, ఒకసారి ఢిల్లీ ఎక్కడికో వెళ్ళిపోయా. అంటే వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి, కానీ జ్ఞానము కోసం మాత్రమే వెళ్ళిపోవాలి వెళ్తే. అంతేగాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా యోగులు కాజాలరు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా జ్ఞానము కోసం, అపార నిధి జ్ఞానం కావాలి, నాకు ఋషులు కావాలి, యోగులు కావాలి అని.
అలా వెళ్ళి తర్వాత కాశీనగరం చేరి కాశీలోనే మా సాధన మొదలైంది. కాశీలోనే లాహిరి మహాశయ అని ఒక యోగి ఉన్నారు. ఆ మహానుభావుడి ఇంట్లోనే నేను కొన్ని నెలల పాటు సాధన చేయడం జరిగింది, చిన్న రూమ్లో. ఆ తర్వాత అక్కడి నుంచి హిమాలయస్కి వెళ్ళడం, ఇంకా సాధనలు చేసుకోవడం, కించికి సంస్కృత జ్ఞానం నేర్చుకోవడం, హోమియో నేర్చుకోవడం, ఎక్కడ వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయను. ఒక ఋషి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఉన్న విద్యలో మనం కొంచెం నేర్చుకోవాలి. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక్కటే, మనం గంధపు చెక్కకు రాసుకుంటున్నామా ముళ్ళ పొదకు రాసుకుంటున్నామా అని ఒక్కటి మనకు విచక్షణ జ్ఞానం ఉండాలి. విద్యకి సోపానం జ్ఞానం. ఆ జ్ఞానమే గంధపు చెక్క. మనం గంధపు చెక్కకు రాసుకున్నామనుకో కొంచెం సుగంధం వస్తుంది. అదే ఒక మొద్దుకు రాసుకున్నామనుకో సుగంధం రాకపోగా మనకు నష్టం జరుగుతుంది. గురువుని ఎంచుకునేటప్పుడు ఇది ఎంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మేము ముళ్ళకు కూడా కుచ్చుకున్నాం, కానీ కాలం ఎక్కువ ఉండడం వల్ల ఇన్ని తొందరగా ఇన్ని పూర్తి చేయగలిగాం, చిన్న వయసు కాబట్టి. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఇక అక్కడికి వెళ్తాం, కొంతమంది అడుగుతారు, మీ యవ్వనాన్ని నాకు దారపోయగలరా అని. గురువులు అన్నమాట. వాళ్ళతో సేవలు చేయించుకోవడానికి ఒక మంచి శిష్యుడు కావాలి. వారి సేవలు చేసుకుంటూ మన జీవితం అంతా జ్ఞానం లేకుండా అక్కడ పడి ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా మనం గుర్తెరిగి చాలా జాగ్రత్తగా నొప్పించక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇట్లా వాళ్ళని నొప్పించుకో, గురుగారు ఒక్కసారి గంగోత్రికి వెళ్ళొస్తాను, వెళ్ళి తొందరగా వచ్చాయి అని చెప్తారు. ఇంకేంది వచ్చేది, గంగోత్రి వెళ్ళిపోవడమే, ఇక మరలా వచ్చేది ఉండదు. నేను వస్తాను అని చెప్పను, అలాగే అంట ప్రేమగా. ఇంకా వాడిని తప్పించుకోవాలి. లేకపోతే ఒక అతను అయితే కొన్ని నెలల పాటు సాధన, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు, అంటే ఒక దేవాలయంలో అన్నీ చేపించుకొని అక్కడ ఏదైనా జ్ఞానం దొరుకుతుందేమో మనకు తెలియదు కదా. జ్ఞానం ఎక్కడుంటే అది మనకు ఎప్పుడు విద్యార్థిగా ఉండేవాడే గురువు అవుతాడు కదా. అహమేవ గురువు అని చింతయతి ఇది జ్ఞానం గురువు నా గురువు. అహమేవ గురువు, అహం సర్వం నమస్కారం కరోతు, అహం గురువు ఇదం చింతయతి జ్ఞానం నా అజ్ఞానం ప్రాప్తవాన్. జ్ఞానం ఏవా జ్ఞానం. ఎప్పుడు నేను శిష్యుణ్ణే, ఎప్పుడూ విద్యార్థినే, నేను జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకుంటున్నాను. చింతయతి ఇదం గురువు. అందుకని వాళ్ళ దగ్గర ఏముందో తెలుసుకుందాం అని వెళ్ళడం. వాళ్ళు అంత పని చేయించుకుంటూ, ఇక నాకు సమయమైంది, అర్థమైంది, ఓహో నన్ను భౌతికంగా ఇతను వాడుతున్నాడు అని. అప్పుడు నేను అక్కడి నుంచి నేను ఈరోజు వెళ్ళిపోవాలండి ఈ స్థలాన్ని వీడి అని చెప్తున్నా. వెళ్ళిపోవాలండి నేను ఈ స్థలాన్ని వీడంటే ఒక పెద్ద కత్తి తీసుకొచ్చాడు. ఏదో ఒక కాలో చేయో నరికేస్తే ఇక్కడే ఉంటాడు కదా అని చెప్పి ఒక పెద్దది, అది కొంచెం మొద్దుగా ఉన్న పెద్దది, ఇంత పొడుగు కత్తి తీసుకొచ్చాడు. అంటే నన్ను మానసికంగా భయపెట్టడానికి. సాధకుడి మనసు ఎలా ఉంటుందో మీకు గంభీరం ఉంటుంది, అతి కోమలంగా కూడా ఉంటుంది సాధకుడిది. జ్ఞానంలో మాత్రమే గంభీరంగా ఉంటుంది. హృదయం చాలా ఒక నీటి మీద ఎంతో తేలికగా ప్రేమగా అలా ఉంటుంది. ఆ ప్రేమను ఒకసారి పొందితే మీరు ఇంక వీడలేరు. అనంత ప్రేమగా ఉంటారు కదా. నేను వెళ్ళాలని అంటే ఎక్కడికి వెళ్తావు అని చెప్పి ఒక కత్తి బలంగా ఈ భుజం మీద వేయబోయాడు. నేను కొంచెం అనుకోకుండా విశ్వసంకల్పం కదా, నేను కొంచెం పక్కగా అలా జరిగాను. కొంచెం వెనక వాడి కుమారుడు ఉన్నాడు, ఆయనకు తగిలి వాడి కాలు కట్ అయిపోయింది. ఇక వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు, ఆ తార్ఖానాల్లో. నేను అక్కడి నుంచి ఆ రోజు రాత్రికి అక్కడి నుంచి వెళ్ళిపోయాను, పలాయనం చేశాను. వెళ్ళిపోయి ఇక ఆ ప్రాంతంలోనే లేకుండా వెళ్ళిపోయాను. ఇలా ఎన్నో సంఘటనలు. ఇక ఒరిస్సా ఫారెస్ట్లో ఒక సంఘటన, ఆదివాసులతో వాళ్ళు దిగంబరంగా ఉంటారు ఒరిస్సా వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కొట్టడానికి వచ్చారు బలంగా. సరే కొన్ని వేరే వాళ్ళ ద్వారా కొంతకాలానికి వారితో స్నేహం అనిపించి వాళ్ళకు వస్త్రాలు ఎన్ని చేసి రకరకాలుగా అక్కడ మరలా వాళ్ళ స్నేహము మైత్రి ఏర్పరచుకున్నాం. తెలియదు కదా మన హృదయము. ఇప్పుడు నేను స్వామీజీని అందరికీ తెలుసు,
ఇప్పుడు నేను ఎవ్వరికీ తెలియకుండా ఒక వ్యక్తిలాగా మీ ఇంటి ఎదురుగా వచ్చి నిలబడినాను అనుకోండి, ఈయన ఎవరు? అఘోరీనా, లేకపోతే సాధువా, లేకపోతే పిల్లల్ని ఎత్తకపోయే వాళ్ళ, లేకపోతే ఈయన ఏదైనా మంత్రగాలు చేస్తాడా? తెలియదు కదా. మరి అది కూడా దక్షిణ భారతదేశంలో 100లో 90 మందిలో జ్ఞానం ఉండదు. మన ప్రాంతాల్లో 10 మందికే జ్ఞానం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో 70 మందికి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే టైంలో అయితే 85-90 మంది అక్కడ ఉండేవారు. ఇప్పుడు అక్కడ కూడా కొంచెం అజ్ఞానం వచ్చేసింది. అంటే నిజమైన సాధనా సంపత్తిగా లేరన్నమాట ఇది. అందువల్లనే మనం దేన్ని సత్యము ఏది అసత్యము గుర్తించడం కష్టం. సత్యాసత్య అసత్యాలు అనేది గుర్తించడం కష్టం. కాబట్టి ఎవరిని నమ్మేది లేదు, ఎందుకు మనకెందుకు అని చెప్పి మౌనంగా ఉంటాం. అదే ఉత్తమం కూడా మన ప్రాంతంలో. అందుకనే ఈ ప్రాంతంలో తిరగడానికి మొన్నటికి మొన్న ఈ మధ్య నేను ఆధార్ కార్డు మరి అడుగుతున్నారు, మీ ఆధార్ ఎక్కడా అని. మొన్ననే చేపించాను, ఈ మధ్య ఎవరన్నా ఇంతకాలం ఉంటారా అన్నారు. మరి నేను ఒక్కడిని తిరగాలి, నా దగ్గర ధనం ఉండదు, ఎప్పుడు ధనం అంత క్యారేజ్ చేయను. అసలు ధనం ఎట్లా చేయాలి? మళ్ళీ ఇంకొకటి బ్యాంకులో పెట్టారు. అరే ఒక్కొక్కటిగా నన్ను నా మీద బరువు పెడుతున్నారే వీరంతా అనుకున్నాను. బ్యాంక్ అకౌంట్ చేసి, బ్యాంక్ అకౌంట్ చేస్తే సరిపోదట, దాన్ని ఫోన్పే చేయాలట. మళ్ళీ అదేదో చేశారు, అది నేర్పించారు, బలవంతంగా నేర్పించారు. అది నేర్చుకోవాలి కదా జ్ఞానం. మరి మీరు నిద్రిస్తున్నా ధ్యానం చేసే స్థాయికి వెళ్ళాలని మా సంకల్పం. మీరు నిద్రపోతున్నా ధ్యానం జరగాలి. నిజంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది నా స్వానుభవం. ధ్యానంకి అతి గొప్ప సూత్రాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను మిత్రులారా. ధ్యానానికి అతి గొప్ప సూత్రం ఆనాపానసతి. ఆ సూత్రము 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా, ఇంకా కొన్ని వేల సార్లు చెప్పినా మీరు సహజసిద్ధంగా, మీరు ఆనందంగా, ఏ గురువులు పెద్దగా లేకుండా, ఎవరి ఆలంపనలు లేకుండా, ఎవరి ప్రమేయాలు లేకుండా మిమ్మల్ని మీరు సాధారణంగా హాయిగా చేసుకోవడానికి ఒక గొప్ప మౌలికమైన, గొప్ప అద్భుతమైన సూత్రం ఏదైనా ఉందంటే అది ఆనాపానసతే. దానికి తోడ్పాటు పడేవి ఇప్పుడు నేను కొన్ని చెప్తా, కఠినమైనగా అనిపించవచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒట్టి ధ్యానమే చేయడం వల్ల కొంత మీకు ఆ స్థాయిని తొందరగా చేరుకోలేరు. దేనికంటే వాతావరణ కాలుష్యం, ఫుడ్ కాలుష్యం, భోజనం కాలుష్యం, రకరకాల పదార్థాల కాలుష్యం, రకరకాల మసాలా దినుసులతో వండిన భోజన కాలుష్యం. ఎంత ప్రేమగా తింటారో తెలుసా లాలీపాప్లు, ఎంత ప్రేమగా తింటారో తెలుసా చాక్లెట్స్. నిజంగా దాంట్లో రకరకాల కెమికల్స్ కలుపుతారన్నమాట, వేడి ఉత్ప్రేరణాలు. పానీపూరి తింటే ఎంత బాగా తింటారు, అది ఒక మసాలా. దానివల్ల ధ్యానం కొనసాగదు అంత గొప్పగా. అందుకని బయట ఫుడ్స్ అన్నీ కొంచెం తగ్గియండి. మనం యాత్రలకు పోయినప్పుడు మాలాంటి వాళ్ళకి తప్పదు, మరి ఎవరు పెడతారు చెప్పండి. ఫ్రూట్స్ అవి తింటాం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా, కానీ ఫ్రూట్స్ కూడా కడుక్కొని తినాల్సి వచ్చిన పరిస్థితులు అయిపోయినాయి. యాపిల్స్ ఖచ్చితంగా చెక్కు తీసేసే తినాలి. మరి ఏం చేయాలి? యాపిల్ అనేది ఖచ్చితంగా చెక్కు మొత్తం తీసే తినాలి. ఇలా మీరు ఫ్రూట్స్ని కొంచెం తీసుకోగలిగి సాత్విక ఆహారం తినాలి. సాత్విక ఆహారంలో ఈ ఎండల కాలం వస్తుంది కాబట్టి పెసలు నానబెట్టి మొలకలు తినండి. చలికాలంలో తినొద్దు, చలికాలంలో మొలకలు మీకు అరగవు. ఈ దేహం చాలా సెన్సిటివ్ అయిపోయింది. మీరు సహజంగా పిల్లలకి సెన్సిటివ్ అనేది నేర్పించారు, సున్నితత్వం. వాళ్ళని బలంగా తీర్చిదిద్దడానికి కొంచెం బోన్ బలంగా ఉంటే జిమ్నాస్టిక్స్లో చేర్పియండి పిల్లల్ని చిన్న వయసులో. బోన్ బలంగా ఉందనుకుంటే ఒక స్కూల్ క్లాస్ లేకపోయినా పర్వాలేదు. మీరు అందరూ అనుకుంటున్నారు చదువు అపార జ్ఞానం అని. కానే కాదు. చదువు అనేది ఒక రకమైన జ్ఞానం. జ్ఞానం
రకరకాల ప్రసరణలో ఇది ఒక చదువు అనేది ఒక జ్ఞానం. ఇవన్నీ విజ్ఞానానికి సంబంధించింది. జ్ఞానము వేరు, విజ్ఞానము వేరు. ఇప్పుడు నాకు కంప్యూటర్ రాదు కదా, కంప్యూటర్ నాకు అతను నేర్పిస్తే అతను నాకు గురువు. విజ్ఞానం భవతి. సంగీతం రాదు, సంగీతం గురువు. నాట్యం రాదు, నాట్య గురువు. కంప్యూటర్ రాదు, కంప్యూటర్ గురువు. రకరకాల ఇది కోర్సులు ఉంటాయి, రకరకాల కంప్యూటర్, అవన్నీ రావు, వాళ్ళ గురువు. ఇలా అందరూ గురువులే. ఏకపాదం జ్ఞానం, ఏకపాదం విజ్ఞానం. విజ్ఞానమంతా జ్ఞానానికి సహకరిస్తాయి, కానీ జ్ఞానమే ఉంటే విజ్ఞానం అవసరం లేదు. మనం విజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాం. విజ్ఞానం అంటే మా వాడు 100కి 100 మార్క్స్ వస్తాయండి అని తల్లిదండ్రులు గ్రేట్గా చెప్పుకోవాలని లోపల హ్యాపీనెస్గా అనుకుంటుంటారు. ఇట్స్ రాంగ్. వాడికి 80, 70, 80 వస్తే చాలు, మీరు బాధపడద్దు. కానీ జ్ఞానం మనకు రకాల యాక్టివిటీస్ కావాలి. వాడికి స్విమ్మింగ్ నేర్పియాలి, తర్వాత జిమ్నాస్టిక్స్ నేర్పియాలి, ఇవన్నీ కావాలి. మీరు అలా మీ పిల్లల్ని మలుచుకోండి. ఎందుకంటే ఈరోజు నేను ధ్యానం గురించే చెప్దాం వచ్చా, కానీ ఇక్కడ చాలా మాతృస్త్రీలు ఉన్నారు, వాళ్ళల్లో చాలా అపోహలు ఉన్నాయి. పిల్లలు ఎలా పెంచుకోవాలో కూడా కావాలని ఈ విషయాలు కూడా చెప్తున్నా మధ్య మధ్యలో. ఒట్టి ధ్యానం అనకుండా ధ్యానంతో ఇది కూడా కావాలి. దానికి భ్రమరీ ప్రాణాయామము ఖచ్చితంగా చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేపించాలి పిల్లలతో పాటు. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవసరం ఉంది. మీ అందరికీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరము. మీ అందరికీ కలిపి ఒకే ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్తా, అది ఒక్కటి చేసి మీరు ధ్యానం చేసుకోండి. ఎవరు ఎక్కువ చేయని వాళ్ళు, బాగా వాకింగ్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాకింగ్ చేసిన వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు. ఇది చాలా సరళము. చూడండి, ఇది మీ అందరూ ప్రాక్టీస్ చేయండి. శ్వాస తీసుకుంటూ ఇలా చూడండి, గాలి తీసుకుంటూ 2 ఓపెన్, గాలి వదులుతూ మళ్ళీ గాలి తీసుకుంటూ, టెన్ టైమ్స్ చేయండి. గాలి తీసుకుంటూ ఓపెన్ కావాలి, గాలి వదులుతూ 2 దగ్గరికి, గాలి తీసుకుంటూ గాలి వదులుతూ చాలా స్లోగా 10 టైమ్స్ కంప్లీట్గా ఓపెన్. ఇలా 10 టైమ్స్ చేసి ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఇలా 2 చేతులు కలిపి గ్యాప్. మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇది. 2 మినిట్స్ ఆగి మరలా ఒకసారి ఇలా, మళ్ళీ 10 టైమ్స్, మళ్ళీ 2 మినిట్స్ గ్యాప్, మళ్ళీ 2 మినిట్స్ కళ్ళు మూసుకోవాలి. ఇలా 10 టైమ్స్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే రక్త ప్రసరణ అనేది చాలా సరళ సిద్ధంగా జరిగినప్పుడే ధ్యానానికి ఒక ఆలంపన అవుతుంది. ధ్యానం చేయడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ తోడ్పడుతుంది, అది మీరు గుర్తించాలి. ధ్యానం ఒక్కటి చేసినా సరిపోతుంది, కానీ దాన్ని ఇంకా సహజత్వంగా వికసించాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా అవసరం. ఉట్టి ఇట్లా మీరు భోజనం తినేసి ఇట్లా ధ్యానం చేస్తామండి, తర్వాత ఏమీ కదలమండి, కుర్చీలోనే కూర్చొని ధ్యానం చేస్తామండి, మధ్యాహ్నం భోజనం చేస్తామండి, మళ్ళీ కూర్చుంటామండి, పని అమ్మాయి వస్తుందండి, వండి పెడుతుందండి, పిల్లలు యూఎస్ఏలో ఉన్నారండి, అలా అంతా బాగానే ఉన్నారండి, నెలకు పని ఆమెకు ఇంత డబ్బులు ఇస్తామండి, వండి పెడుతుందండి, మంచిగానే ఉన్నామండి అంటారు. ఎక్సర్సైజ్ చేయరు. ఇన్ని టాబ్లెట్లు ఇస్తారండి రోజుకి, మధ్యాహ్నం షుగర్ ఈ మధ్య వచ్చిందండి, బీపీ కూడా ఉందండి అని అవేదో ఒక సర్టిఫికెట్స్ లాగా చెప్తుంటే నేను నవ్వుకుంటూ ఉంటా. అయ్యో సర్టిఫికెట్స్ ఎన్ని సర్టిఫికెట్ చెప్తారు తెలుసా, అది రాకపోతే ఫీల్ అయినట్టు చెప్తుంటారు అన్నమాట. అది రాలేనందుకు ఫీల్ అవుతున్నట్టు కాదు, రాకపోతే ఫీల్ అయినట్టు, అది చెప్పకపోతే ఫీల్ అయినట్టు చెప్తారు ఎదుటి వాళ్ళు. వాళ్ళు ఏం అడగరు, ఎదుటి వాళ్ళు వచ్చి అమ్మగారు అమ్మాయి ఎలా ఉందమ్మా, బాగున్నారా అంటే, గురుగారు బాగానే ఉందండి, ఈ మధ్య కొంచెం షుగర్ వచ్చిందండి, బాగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోమన్నారు. ఇక ఇట్లా పని అంటే నేను ఫిజికలే బాగున్నారంటే బాగున్నా గురుగారు, రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా, కొంచెం సాత్విక ఆహారం తింటున్నా, మంచి ఆహారం సమయానికి తీసుకుంటున్నా, ఇలా చెప్తారేమో అని విందామనుకుంటుంటా నేను ఎవరింట్లోకి వెళ్ళినా. ఇది మనకు కావాలి. ఇప్పటి నుంచైనా అలా చెప్పకుండా రోజు నేను మార్నింగ్ కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేస్తాను, కొంచెంసేపు చేస్తాను, అందరూ చేస్తాము అన్నోళ్ళు
ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజు కొద్దిసేపు చేస్తాము. ఆ తర్వాత హాయిగా ఆనాపాన ఖచ్చితంగా చేస్తాము. అది మెంటల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోయింది, మెంటల్ ఎక్సర్సైజే ఆనాపానసతి. ఇక స్పిరిచువల్ అంటే ఏంటి తెలుసా? అసలు స్పిరిచువల్ అనే పదము ధ్యానము కాదంటే మీరు బాధపడతారు. ఇది అనంతమైన ప్రజ్ఞావంతుడికే తెలుస్తుంది. బాధపడతారు మీరు. ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజ్. నువ్వు మెంటల్ కండిషన్ని స్టడీ చేసుకుంటున్నావు. నువ్వు నీలాగా ఉండడానికి. నువ్వు దేవుడిలాగా ఉండాలంటే స్పిరిచువల్ కావాలి. నువ్వు నీలాగా ఉండాలంటే ఆనాపాన సరిపోతుంది. నువ్వు నీలా ఉండడానికి ఆనాపానసతి. నువ్వు దేవుడు కావాలంటే అసలు ఆనాపానసతే లేకుండా చేసుకోవాలి. ఇది అనంతమైన ప్రజ్ఞ లేండి. అది ఇంకొక స్టేజ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ రెండు చేసుకోండి. నువ్వు నీ శరీరపరంగా ఆరోగ్యంగా ఉన్నాను, నా దేహపరంగా నేను ఆరోగ్యంగా కావాలి. తర్వాత నా మెంటల్ కండిషను, నాకు సంబంధించిన ఇంద్రియాలు నా మాట వింటూ నాకు అనుకూలంగా జీవించాలి. నా దేహము సహజసిద్ధంగా మానవుడిలాగా ఉండాలి అనే స్థాయిని సంపాదించి పెట్టడానికి అద్భుతమైన సహకారే ఆనాపానసతి. అలా చేయంగా ఆ రెండు ఏకకాలంలో ఎప్పుడో కనెక్ట్ అయిపోతాయి. ఇస్ అ ఫిజికల్, ఇస్ అ మెంటల్. ఎప్పుడో అవి ఎప్పుడు కనెక్ట్ అయిద్దో మనకు తెలియదు. అవి రెండు చేయంగా రోజు కొంచెంగా రెండు కనెక్ట్ అయిపోతాయి. అలా కనెక్ట్ అయినప్పుడు స్పిరిచువల్ అనేది ఒకటి పుడుతుంది. అదే నిజమైన దివ్యత్వ మార్గం అయింది. ఆ రోజు మీరు మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఎప్పుడు ఉండరు. ఇక మీరు అనంతముతో స్నేహం చేస్తూ ఉంటారు. ఇక మీకు గోడలు, ఈ దూలాలు ఇలాంటివి ఉండవు. ఏమీ అడ్డం ఉండవు మీ ప్రపంచానికి. కానీ ఆ స్థాయి వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయడం కష్టం. నాకు కూడా ఆ కంట్రోల్ చేయలేకపోయా ఆ స్థాయిని. ఇది యథార్థం చెప్తున్నా. ఏం లేదు చిన్న వినపది. ఆ స్థాయి ఎంతో గొప్ప భావనా స్థాయి అన్నమాట. చిన్న చేయర్లేక అప్పుడు ఏమైందంటే, నేను సాధన చేయంగా చాలా గంభీరమైన సాధన చేశాను. ఎంత గంభీరం అంటే, ఒట్టి నర్మదా నీళ్ళు, మంచి గంగాజలం మాత్రమే తాగుతూ సాధన చేశా కొన్ని రోజుల పాటు. ఒట్టి గంగాజలం నీళ్ళే. ఇసుక ఆహారంగా తిన్నా. మనం ఇసుక బిల్డింగ్ కడతారు కదా, నీటిలో ఇసుక, అది కుప్పెళ్ళు ఇసుక తినేవాడిని. అలాంటివి మీరు చేయలేరులేండి. హఠయో యోగ మార్గంలో అలాంటి గొప్ప ఎనర్జీస్ ఉన్నాయి. అలా సాధన చేయంగా ఒకానొక శక్తి మెలుకుంది. అది ఎంత గొప్ప శక్తి అంటే, నేను ఇలా మూసుకోగానే ఈ బిల్డింగ్ల అవతల ఏం జరుగుతుంది, అక్కడెక్కడో ఢిల్లీలో నేను సంకల్పిస్తే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూసే శక్తి ఏర్పడింది. ఇది నేను చెప్పకూడదు అనుకున్నా, ఎందుకంటే ఇది అనుభవాలు కాదు, ఇది అంత మంచిది కాదు. అది చేసిన అప్పుడు ఏమైందంటే, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు నిద్రకు అసలు నాకు ప్రశాంతత లేదు. అది వచ్చిన తర్వాత ఇక నేను అలా కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చిందనుకో, ఆ వ్యక్తి మొత్తం తెలిసిపోతుంది. ఆ వ్యక్తి ఏమేం తప్పు చేసిండు, ఏం రైట్ చేసినాడు. ఆయన మీద పోనాయన. అంతకుముందు నేనే ప్రేమగా నాయన రా బంగారు, ఈ పండు తిన్నాయన, అంత ప్రేమగా ఉండేవాడిని. ఇప్పుడు ఆ ప్రేమంతా కరువు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో కూడా అన్నీ కనపడుతున్నాయి, వాళ్ళ భావజాలాలన్నీ. ఇక నేను ఎలా వాళ్ళని ప్రేమగా చూడలేకపోతున్నా. అప్పుడు పూర్ణానంద సరస్వతి అని ఒక మహాతపస్వి ఉంటే ఆయన అడిగా. అప్పుడు నాయన నర్మదలో ఈ స్థలంలో నువ్వు తపస్సు చేయి అంటే, అక్కడ నేను తపస్సు చేశా. 26 రోజులు ఎంతో తపస్సు చేస్తే అప్పుడు ఆ ప్రజ్ఞ ఉన్న జ్ఞానం నా నుంచి వేరైపోయింది. అలాంటి థర్డ్ ఐ మేల్కొన్నది. ఇప్పుడు చాలామంది చెప్తారు, మీరు బాధపడొద్దండి ప్లీజ్, థర్డ్ ఐ అందరికీ మేల్కొందు. నిజంగా థర్డ్ ఐ కంప్లీట్గా మేల్కోవడం ఒక పరీక్ష. మీలో జ్ఞానము వికసిస్తుంది అంతే. మీలో సోల్స్లన్నీ కనెక్ట్ చేసే శక్తి ఏర్పడుతుంది. మీలో అందరినీ ప్రేమగా చూసుకుంటే భావన ఏర్పడుతుంది. అదే నిజమైన థర్డ్ ఐ. థర్డ్ ఐ ఓపెన్ అయితే ఏమై తెలుసా, మీరు సమస్తము తెలుసుకోబడతారు.
అప్పుడు ఎంత ప్రమాదం. దానివల్ల నేను దూరం అప్పుడు పూర్ణానుసంస్థని సాధన చేపిస్తే నా నుంచి థర్డ్ అయ్యే జ్ఞానం అంటే నేను ఈరోజు అనుకుంటేనే చూడగలను, ఇలా కళ్ళు మూసుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదు. అలాంటి శక్తి కూడా ఉంది ధ్యానంలో. ఆ స్థాయి వస్తుంది ఎప్పుడు ఫిజికల్ మెంటల్గా ఏకమైనప్పుడు స్పిరిచువల్ అనే మూడో పదం పుడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందు మ్యాన్ పవర్, మీరు ఫిజికల్గా బాగుండాలి. తర్వాత మెటీరియల్ పవర్, మీరు తినే ఆహారం మెటీరియల్ అంటే రకమైన పదార్థం, అది అన్నం కూడా ఒక ఔషధం అన్నమాట. మన దేహానికి ఔషధం అన్నం, అది మెటీరియల్ పవర్. మ్యాన్ పవర్, మెటీరియల్ పవర్, ఆ రెండు పవర్స్ ఫిజికల్ మెంటల్తో కలిస్తే స్పిరిచువల్ అనే ఒక అద్భుతమైన ఒక పుష్పం వికసిస్తుంది. దాన్ని నిజమైన థర్డ్ ఐ అంటారు. ఇవి కొంచెం సాధన బాగా చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఈ స్థాయికి కూడా మీరందరూ వెళ్ళాలని మేము సంకల్పిస్తున్నాం. ఇలా మీ ధ్యాన మార్గంలో సహజత్వంగా పొందే శక్తులు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు చాలా మంచిది. పిల్లలకు ధ్యానం చేపడం వల్ల చదువు బాగా వచ్చి పుస్తకాలు బాగా చదవగలరు. ఎంత జ్ఞానమో. భ్రమరీ ప్రాణాయామం మర్చిపోవద్దు. పిల్లలకి ఖచ్చితంగా భ్రమరీ ప్రాణాయామం నేర్పించి మెడిటేషన్ చేపియండి. ఎంత గొప్ప ప్రగతి వస్తుందో. 21 టైమ్స్ భ్రమరీ చేసి రోజు ప్రాక్టీస్ నేర్పించి తర్వాత చదివిస్తూ ఉంటే, ధ్యానం చేపించి చదివిస్తే అలా వాళ్ళు పుస్తకాల లోపల అడుగు పేజీలో ఏముంది కూడా చెప్పగలరు. దీనికి ఎంతోమంది సైన్స్ ఉదాహరణలు ఉన్నాయి. అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీరు ధ్యాన మార్గాలు శారీరకంగా మానసికంగా ఎదగాలని నా సంకల్పం. ఈ రెండు ఎదిగితే ఇప్పుడు ఈ రూమ్ అంతా మనం శుభ్రం చేసాం. ఈ రూమ్ అంతా శుభ్రం చేసిన తర్వాత దీని మీద ఒక చాప పరిచాం. ఈ చాప పరిచిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ ధ్యానం చేయాలనిపిస్తుంది, లేకపోతే అలా హాయిగా నిద్రపోవాలని. ఏదైనా ఈ రూమ్ను శుభ్రం చేసుకుంటే మన దేహానికి అనుకూలంగా అదే నడిపిస్తుంది. ఎంతసేపు నిద్రపోతారు? 1 గంట. తర్వాత ధ్యానం చేస్తారు. అది మీకు అర్థమైందా నేను చెప్పిన విషయాలన్నీ? అందుకని ముందు దేహాన్ని శుద్ధం చేసుకోండి. ఒకరోజు శుద్ధం చేస్తే సరిపోదు. గురువుగారు చెప్పారని ఒకరోజే వాకింగ్కి వెళ్ళిపోయి ఇంకా అన్నీ చేసేద్దాం అనుకోవాకండి. రోజు వాకింగ్కి వెళ్ళాలి, లేకపోతే రోజు ఇంట్లోనే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మీకున్న రోగాలకి ధ్యానము చేయడం వల్ల ఈ మెదడులో ఒక రసాయనిక శక్తి ఉంటుంది. మీరు ఫిజికల్ మెంటల్ చేసినాక ధ్యానం చేస్తే వచ్చే ఫలితము మన లోపలనే మన జబ్బుకు నివారణ అయ్యే మెడిసిన్ను తయారు చేస్తుంది బ్రెయిన్. దాన్ని మన బాడీకి పంపించి మన వ్యాధిని తగ్గిస్తుంది. ఇది ట్రూత్. సత్యము. మన బ్రెయినే మనకు అన్ని ఔషధాలను తయారు చేస్తుంది అనేది నేను సైన్స్తో ప్రూవ్ చేసి కూడా చూపిస్తా. అవన్నీ ప్రాక్టికల్గా మన మాటలు, మన భావజాలమే మన మెదడు. నువ్వు రోజు చెప్తుంటే హాయిగా మెటీరియల్ తయారు చేస్తుంది బ్రెయిన్లో. ఇట్లా మీరు ఆత్మ సాధనలో మంచి ప్రగతి సాధించాలని, ఆత్మ సంతృష్టమైన సంతృప్తిగా మీరు సాధన చేయాలని, బ్రహ్మతత్వాన్ని పొందాలని, బ్రహ్మ కమలములాగా ఎప్పుడూ వికసించాలని మీ హృదయాలు పున్నమి వెలుగులోనే బ్రహ్మకమలాలు వికసిస్తాయి. తెలుసా మీకు? అట్లా మీ జీవితాల్లో కూడా మంచి పున్నమి వెలుగులు రావాలి అని సంకల్పిస్తున్నాను స్వామి సిద్ధయోగిగా. అందరూ కూడా ఇప్పుడు ధ్యానము కొనసాగించాలా. తదనంతరం ఏనాయనా 10 minutes మెడిటేషన్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు మెడిటేషన్ for 15 minutes. అందరూ కూడా ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మీ అందరికీ ఒక కొత్త టెక్నిక్, శ్వాస ఆనాపానసతిలో నేను చెప్పినట్లుగా ధ్యానం చేయండి. ఆనాపానసతి మీకు వచ్చు కదా అందరికీ. అయితే ఆనాపానసతిని చేస్తున్నప్పుడు
ఇక్కడ 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 కదా గాలి లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది. ఇక్కడ ఒక సూది ఇలా ఒక ప్లేస్లో పెడితే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా అక్కడ మాత్రమే పెట్టి చేయగలగండి. చూద్దాం ఈరోజు. శ్వాసను గమనిస్తూ లోపలికి తీసుకున్న బయట తీసుకున్న గాలిని ముక్కు పుటాల దగ్గర కింద భాగంలో ఇక్కడ ఒక చిన్న గుంతలాగా ఉంటుంది కదా, ఆ గుంత దగ్గర మాత్రమే చిన్న సూది అంత ప్లేస్లో మనస్సు ఒక నిమిషం నిలబెట్టానని తర్వాత లాస్ట్లో చేయొద్దండి. ఒక నిమిషం నిలబెట్టినాను నేను అడుగుతా, ఒక్క నిమిషమైనా అక్కడ మాత్రమే చేయంగా మధ్యలోనైనా సరే, ముందు సాధన మొదలు పెట్టండి, అలా మధ్యలోనైనా సరే ఒక్క నిమిషమైనా కదలకుండా అక్కడే దృష్టి పెట్టి నిలబెట్టాలి మనస్సుని. ఆ చిన్న గుంతలో సూది పెట్టే స్థలం అంతా సూక్ష్మంగా ఒక చిన్న అణువులాగా అక్కడే దృష్టి పెట్టాలి. ధ్యానం ఈ 5 నిమిషాల ధ్యానంలో అనంతానంతగోవిందం సర్వం శక్తిదాయకం ప్రేమస్వరూపమంత్రాగ్నం ప్రేమే దైవ సాధకం. లవ్ ప్రేమ చిన్న పెదాల మీద చిరునవ్వు, అది నవ్వినట్టు ఉండకూడదు, పెదాలు చిన్న స్మైల్, హాయిగా సంతోషంగా మీలో ఉన్న డీప్గా దృష్టి పెట్టండి. కొంచెంగా మధ్యలో కొంచెం రిలీఫ్ ఇచ్చినా పర్వాలేదు, మళ్ళా సూక్ష్మంగా అక్కడే సాధన చేయండి. 2 చేతులు హాయిగా కలిపి ప్రశాంతంగా సాధన చేయండి. చేస్తూ చెదరని చూపు, కళ్ళు కూడా కదలకూడదు, గుడ్డు లోపల చెదరని చూపు. ఈ క్షణం అలా చేయండి. ఎంత సూక్ష్మంగా అంటే సూది అలా పెడితే ఎంత స్థలం ఉంటుందో అంత స్థలంలో సూక్ష్మంగా అలా గుచ్చి మనస్సును కేంద్రీకరించండి. అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం 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 బ్రహ్మ సత్యజ్ఞానమనంతం బ్రహ్మ
సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. పరోపకారాయ పుణ్యాయ పాపాయ. నిజమైన ఆనందానికి మరో రూపమే ధ్యానం. నిజమైన ఆనందానికి మరో రూపమే ప్రజ్ఞ. నిజమైన ఆనందానికి మరో రూపమే నిశ్చల సమాధి. నిజమైన ఆనందానికి ప్రాతిపదిక ఆనాపానసతి. నిజమైన ఆనందానికి పూర్ణ ప్రథమ స్వరూపమే సవికల్ప సమాధి. నిజమైన ఆనందానికి అవతల అనే పదానికి అది నిర్వికారమైన స్థితి. ఇలా మనం ఒక్కొక్క సాధన చేస్తూ ఈ ఆనాపానలో వెళ్ళగలం. ఇది అందుకని ఆనాపాన అంత మంచి సాధన. అందరూ హృదయస్వరూపమైన మాతృస్వరూపమైన హృదయస్వరూపులారా, హృదయ మిత్రులారా, మీ అందరూ చైతన్య స్వరూపంలో ఇమిడీకృతమైన సాధకులారా, మీరు నిశ్చలంగా మీ రెండు చేతులని నిదానముగా ఇలా రుద్దుతూ ఉండండి. మీ రెండు చేతుల మీ కండ్లపై పెట్టండి. మీ శక్తిని మీరు మాత్రమే పొందడానికి ఇది ఒక ఉపాయం. అది ధ్యానానికి ఒక గొప్ప స్వరూపమే మనకు అందించడంలో పత్రిజీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి వారి మార్గంలో పిరమిడ్ అనేది ఒక గొప్ప శక్తి కేంద్రం. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అయితే మరి వైదిక ధర్మశాస్త్రాల్లో పిరమిడ్లు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకు శ్రీచక్రం ఉంటుంది కదా, అమ్మవారి కోణాలు ఎన్ని ఉంటాయి? శ్రీచక్రంలో కూడా అన్ని కోణాలు ఉన్నాయి. ఆ కోణాల స్వరూప శక్తే పిరమిడ్. అందుకని పిరమిడ్లో కూడా మనం శక్తిని కేంద్రీకృతం చేసుకోవచ్చు. అది ఒక కోణాకృతి, ఒకే రకమైన స్థితి. ఈ స్థితిని ఒక్కొక్క శక్తిగా మేల్కొల్పుతూ మనం అనుష్ఠాన విధిలో చేసుకున్నప్పుడు శ్రీచక్రం అవుతుంది. ఇదే చక్రము ఒకే ఒక శక్తిగా రూపొందించి అందించినది పిరమిడ్. అందుకని పిరమిడ్లో చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి వచ్చే శక్తి, ఆ కాస్మిక్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే పూర్వం ఉన్నాయా అంటే ఈజిప్ట్లో ఉండేవి. అవి కొన్ని మమ్మీలకని వాటికని పెట్టారు అనుకుంటారు. అవి ఎందుకు అలా చేయబడినాయి అనేది చాలామందికి తెలియదు. మనందరము కూడా
ఒక్కొక్క దేవతని ఆహ్వానించి ఒక్కొక్క దేవతని పూజిస్తాం కదా. ఈ ఈజిప్ట్ అనేది కూడా హిందూ దేశమే. మీ అందరికీ తెలుసా ఆ విషయం? ఈజిప్ట్ అనేది హిందూ దేశమే. ఏంది స్వామీజీ అంటున్నారు అనుకుంటారేమో. ఈజిప్ట్లు అనేవాళ్ళు హిందువులే, కానీ వాళ్ళు సూర్యుడిని మాత్రమే పూజ చేస్తారు. సూర్యుడిలో దేవతలు ఉంటారే, సూర్యుడికి పరిచారకులు, సూర్యుడికి అత్తలు, సూర్యుడికి బంధువులు, సూర్య భగవానునికి చుట్టూ తిరుగుతుంటుంది వాళ్ళ పూజా విధానం. అంటే సూర్యలోకం. ఇప్పుడు ఒక్కొక్క లోకం అనమాట. ఇప్పుడు శైవ సాంప్రదాయంలోకి వెళ్తే శివుడు, గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, వాళ్ళని ఎలా ఆరాధిస్తారు? వైష్ణవానికి వెళ్ళినప్పుడు అదే గణపతిని ఏమంటారు తెలుసా? విశ్వక్షేణాయ నమః అంటాం. విశ్వక్షేణుని ఆరాధిస్తారు. గణపతే, కానీ విశ్వక్షేణుడని ప్రత్యేక పేరు ఉంటుంది. గణపతి బదులు విశ్వక్షేణుడు. తర్వాత అక్కడ ఉన్న రథసారథిని మన వైగానసుడు, ఇట్లా వైష్ణవ ఆరాధిస్తారు. అలాగే సూర్యలోకంలో సూర్యునికి భార్యలు ఉంటారే, సంధ్య, ఇట్లా వాళ్ళను ఆరాధిస్తారు సూర్యలోకంలో. అందుకని వారు ఏం చేశారంటే సూర్యునికి అనుకూలమైన శక్తిని, విశ్వశక్తిని నింపుకోవడానికి వారి దేహాలను అక్కడ దాచారు. సూర్యుడికి అనుకూలంగా ఉంటాయి వారి రూపాలు, పొడవుగా ఇంతింత సూర్యుడి కిరణాలు పెట్టుకున్నట్టు. సూర్య కిరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిరమిడ్. ఇట్లా సూర్యలోకాలను ఆరాధించడం వల్ల వాళ్ళు అది మాత్రమే నమ్ముతారు. హిందూ దేశం తర్వాత అతి ప్రాచీనమైన హిందూ దేశము ఈజిప్ట్. అయితే కాలాంతరాలలో రకరకాల మార్పులు జరగబట్టి వేరే అయిపోయి ఉండొచ్చు, కానీ అది కూడా అయితే ఓన్లీ వాళ్ళు సూర్యుని మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అదే దేవుడు. ఎందుకనంటే ఆది కాలంలో వాళ్ళకి ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడిగా పూజించారు. అందుకని సూర్య సిద్ధాంతాన్ని బట్టి మాత్రమే వాళ్ళు ఆరాధించబట్టి వాటికి తగిన రూపాలు, వాటికి తగిన పూజలు, వాటికి తగినవన్నీ ఉండేవి. అవి కాలాంతరాలలో రకరకాల దండయాత్రల్లో అవి అంతరించిపోయి చివరికి పిరమిడ్ అంటే మమ్మీలు అలా పెట్టడం వల్ల అనే ఒక స్థాయికి తీసుకొచ్చారు. అది దానికోసం కాదు, వాళ్ళ ఆరాధనా భావం అది. అందుకని అలా నిర్మించారు. అవి ధ్యానానికి, యోగానికి లోపల రకరకాల రూములు ఉంటాయి. లోపల ఒకరు ధ్యానం చేసుకునేది, అలా రూపాలు, వారి భావజాలు, అప్పుడున్న వ్యక్తిత్వ వికాసాల వల్ల అది ఏర్పడేది. అది ఒక్కటి చెప్పగలను, అది ఒక శక్తిని లోపలికి తీసుకునే ఒక శక్తి కేంద్రం. అది ఎక్కువ శక్తిని భూమి మీదకి తీసుకునే శక్తి ఏర్పడుతుంది. అలా పిరమిడ్ను మనం కూడా సాధన చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను, వారి వారి స్థాయిని బట్టి. జై గురుదత్త. తర్వాత ఇంటింటా ధ్యానం, ఊరంతా వైభోగం. ఈ మణికొండ వాసులకే కాకుండా సర్వ మానవాళికి కూడా ప్రతి ఇంటింటా ధ్యానం చేయాలి. ఇది గొప్ప సంకల్పం. ఈ ఇంటింటా ధ్యానం అనేది ఎందుకు అంత గొప్పదంటే, ఒకానొక కాలంలో ప్రతి వారు సాయంత్రం పూట ధ్యానం చేసేవారు. ఒకానొక కాలంలో ప్రతి ఇంట్లో ధ్యానం చేసేవాళ్ళు. కానీ రానున్న కాలాల్లో అవి అంతరించిపోతూ వచ్చాయి. పూర్వకాలంలో ధ్యానం చేసేవారు అందరి ఇళ్లల్లో కూడా. దానికి నేను కొన్ని కథలన్నీ చదువుతూ వచ్చినప్పుడు గ్రంథాల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రతి ప్రాంతంలో కూడా, మన ప్రాంతంలో కూడా ఒకానొక కాలంలో సంధ్యా సమయం అయినప్పుడు అందరూ మౌనం పాటించేవాళ్ళు. పెద్దలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. లైట్ వేయంగానే కళ్ళకు అద్దుకునేవాళ్ళు ముసలోళ్ళు. ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ప్రత్యేకంగా దండం పెట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు అసందర్భంగా మాట్లాడనియరు. ఈ సమయంలో మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పేవాళ్ళు. ఎంత వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా సరే ధ్యానం చేసుకునేవాళ్ళు ప్రతి ఇంటి లోపల సంధ్యా సమయంలో. అలా మనము కూడా ప్రాతకాలంలో మన ఇంట్లో సంధ్యలో ఏదైనా కార్యక్రమంలో ప్రతి ఇంటిలో కూడా ఈ కార్యక్రమం వర్ధిల్లాలి. అందరూ కూడా ప్రతి ఇంట్లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రేరేపించుకొని మీ అందరూ కూడా ఈ ఇంటింటా ధ్యాన కార్యక్రమంలో మణికొండ వాసులే కాకుండా ఎవరైనా ఈ ప్రాంతంలో తగిన వాళ్ళందరూ
ఇక్కడ ఉన్న సంస్థను సందర్శించి వాళ్ళని కనుక్కొని ప్రతి వారు కూడా వారి ఇంట్లో ఈ ధ్యానం కొనసాగించుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్న సంస్థ వాళ్ళకి పేర్లు ఇచ్చి మీరు ఇంటింటా మీ ఇంట్లో కూడా ఈ ధ్యాన కార్యక్రమం కొనసాగించుకోవచ్చు. ఎంతో సరళం, మీకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. మీ ఇల్లు కూడా ఆ ధ్యాన తరంగాలతో పావనమవుతుంది. ఒక అనుభవాన్ని ఎక్కువ నేను అనుభవాలు చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే అనుభవాలు చెప్తే అనుభవాల పరంపరలో మీరు మనుషులు తిరుగుతూ ఉంటారు. అందువల్ల నేను ఎక్కువ సాధనలో కసితో సాధన చేసే విధానం మీకు నేను అందించాను. అనుభవం ఏంటంటే ఈ రామాలయ శక్తి వల్ల మీ అందరూ రావడం వల్ల నేను వచ్చి కూర్చున్న తర్వాత కొన్ని లక్షల కాంతి తరంగాలను నేను చూశాను నా కళ్ళతో. ఆ సమయంలో కొంచెం కళ్ళు మూసుకపోయాయి నాయి. అయితే నేను అది చెప్తే గొప్పగా ఉంటుందని ఎందుకులే అని చెప్పడం. ఇట్లా కళ్ళు మన వెలుగురు మొత్తం అంత కాంతివంతమైన ఒక శక్తిగా ఏర్పడింది ఈ మందిరంలో. ఇది ఒక గొప్ప తరంగ భావన. నేను ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పాను, నా అనుభవాలు ఏం చెప్పనండి, ఇట్లాంటివి నాకు నచ్చదు అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి గొప్ప అనుభూతి కలిగిందంటే మీ మహిళా శక్తి ప్రభావమో పురుష శక్తి ప్రభావమో. ప్రతి ఇంట మహిళా శక్తులు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. అందుకని మహిళా శక్తి చాలా అవసరం ధ్యానానికి. మొదటి సూత్రం ధ్యానానికి ఆడవారే. శక్తి ఉత్ప్రేరణ కలవాలన్నా ఆడవాళ్ళే. ఆడవారు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. చివరికి రాముడైనా బంగారు విగ్రహం పెట్టుకోవాల్సి వచ్చింది హోమం చేసినప్పుడు. రామచంద్రుడు హోమం చేయాలనుకున్నాడు, భార్య లేకపోతే చేయకూడదున్నారు. నా భార్య బంగారు రూపంలో నా హృదయంలో ఉందంటే నీ హృదయం కాదు, ఒక బంగారు విగ్రహం తయారు చేయాలని బంగారు విగ్రహాన్ని పెట్టుకొని చేశారు. మరి మీ హృదయాల్లో మీ భార్యని ఏ విగ్రహం పెట్టారో? వెండి విగ్రహమా, రాగి విగ్రహమా, రాతి విగ్రహమా? ఇవన్నీ మీ ధ్యానాన్ని బట్టి మీరు పెంచుకోవాలి. మహిళల శక్తి ఎంత గొప్పదంటే భార్యను హృదయంలో పెట్టుకోగలిగి కమిట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు సర్వస్వం ఇచ్చేస్తారు అంతే. ఇక వాళ్ళు మీకెప్పుడు అడ్డు చెప్పరు. కానీ అరకొర మాటలతో అర్ధ విచిత్రమైన మాటలతో ఆడవారి మనసును సున్నితంగా ఉంటాయి. చిన్న మాట అన్నా వాళ్ళ మనస్సును గెలవండి. మొట్టమొదట మీరు ప్రపంచాన్ని ఎంతైనా గెలవచ్చు, కానీ ఆడదాని మనస్సు గెలవడానికి ప్రయత్నం చేయాలి మగవాళ్ళంతా. అది చేయగలిగితే మీరు ఇంటింటా ధ్యానం కాదు, ప్రపంచమంతా ధ్యానం అనే స్థాయికి పోయినా మమ్మల్ని ఏం పట్టించుకోరు. నా భర్త హృదయంలో నేనున్నా, ఆయన ఎక్కడ తిరిగితేమి నా భర్త హృదయంలో నేనున్నాను అనిపించేటట్టు మీరు చేసుకొని నాకు మాట ఇవ్వండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మా భార్యల మనసును మేము గెలిచామని చెయ్యొత్తాలి. అప్పుడు మీరు ప్రపంచ దేశాలు ఎక్కడికైనా వండి, మీరు ఇల్లు వదిలిపోండి, 2 రోజులు రాకపోయినా ఏం పర్వాలేదు ధ్యానం చేసుకో, ఏం పర్వాలేదు అంటారు. లేకపోతే ఎక్కడికి పోయి ధ్యానం అంటారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5వ రోజు ఎక్కడికి ధ్యానం అంటారు. ఈ ఇంటి పనులే, ఇంట్లోనే ధ్యానం చేయి, ఇంట్లో నీకు. ఎందుకంటే దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందుకని మీరు ఇంటింటా ధ్యానం కొనసాగించి మన ఈ సమస్త ఉద్ధరణ జరిగి మనము అతి త్వరలో తొందరగా మణికొండలో ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరగాలి. ఇది ఎంత స్థాయిలో అంటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా 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 గొప్ప స్థాయిలో మణికొండలో జరగబోతుంది, జరుగుతుంది అంతే. ఆ పిరమిడ్ జరిగి దాంట్లో మనం అంతా ధ్యానం చేసుకొని అందరూ ప్రతి ఇంటిలో, ఇక్కడ వచ్చిన ప్రతి ఇంటిలో కూడా ఈ కార్యక్రమం జరగాలి. మీరు అస్సలు ఎంత బాగుంటుందంటే మాకు వీలైనప్పుడల్లా మేము కూడా మరలా, ఎందుకంటే హైదరాబాద్ కూడా కొంచెం వీలు చూసుకొని కొన్ని వారాలకు ఒక్కసారి అయినా సరే నేను రావడానికి ప్రయత్నం చేస్తాను మీ ఇళ్లలో. మీరు ఈ ఇంటింటా తర్వాత ఈ ఇంట ఊరంతా ధ్యానం, ఊరంతా వైభవం అనేది ఈ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో మీరు ధ్యానం చేపించినట్లయితే ఒక హోమ్ టూర్ లాగా పెట్టుకొని ఎవరింట్లోనైతే ఈ ధ్యాన కార్యక్రమాలు జరిగారో వాళ్ళింట్లో ఒక్కొక్క 10 నిమిషాలు నేను వచ్చి ధ్యానం చేస్తాను. ఎవరింట్లోనైతే ధ్యాన కార్యక్రమాలు మీరు ఇక్కడ వాళ్ళని పిలిపించి అందరూ కలిసి ధ్యానం చేస్తారో వాళ్ళింట్లోకి ఏ ప్రమేయం లేకుండా ఒక్కొక్క ఇంట్లో 10-15 నిమిషాలు ధ్యానం చేస్తా. ప్రత్యేకంగా వచ్చి పూజ చేస్తా, వాళ్ళ ఇంటి పరిసరాలన్నీ చూస్తా, వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ నెరవేరుస్తా. అలా నేను ఒక మాట ఇస్తున్నా,
ఎవరింట్లో అయితే ధ్యానం చేస్తే ఇక నేను వచ్చినాక అన్నీ క్లియర్ చేస్తా, మొత్తం మీకున్న సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. కానీ వాళ్ళ ఇంట్లో ముందు ధ్యానం జరిగి ఉండాలి. ఈ ధ్యానం జరిగితే ఒకసారి ప్రత్యేకంగా మీకు వచ్చి మీ ఇళ్ళన్నీ తిరిగి చేస్తానని మాటిస్తున్నాను. సర్వమంగళాన్ని భవనం. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే ఒకటి సందేహాలు ఉందా సమయం ఉందా? అయిపోయిందా? ఒక 5 minutes టైం ఉందండి. మీకు ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి స్వామి గారు. మీకు ఎవరికి సందేహాలు లేవా? ఎందుకుండా ఉంటాయమ్మా, చాలా ఎక్కువ ఉండడం వల్ల చెప్పలేకపోతున్నాను. ఏమో స్వామి, మిమ్మల్ని చూడగానే అందరూ కూడా అమ్మా చెప్పండి. నాదిగా అవునమ్మా. ఏదేది? ఎస్ ఎస్ ఎస్. మంచి అనుభూతి. అవును. ఇలాంటివి అప్పుడప్పుడు అరుదుగా జరుగుతుంటాయి. ఈమెకి తన అలా కూర్చున్నప్పుడు తన దేహం నుంచి తన ఆత్మ పైకి వెళ్ళిపోయి మరలా వచ్చింది. అయితే ఇది సాధకులకి మాత్రం గొప్ప అనుభవమే, మంచి అనుభవం. అయితే ఆత్మ సాధనలో ఉత్కృష్టమైన స్థాయికి ఇది చాలా చిన్న అవస్థ. ఎందువల్లంటే ప్రతి వారికి మొట్టమొదట బహుజన్మల నుంచి ధ్యాన అనుభవాలు ఉన్న వ్యక్తులకి కూర్చున్న మొట్టమొదటిసారి వాళ్ళ సూక్ష్మదేహం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి వస్తుంటాయి. ఎందుకంటే గత జన్మల్లో ఎక్కువ చేసి ఉంటారు, మళ్ళీ ఈ జన్మలో సరైన క్రమశిక్షణ లేక చేసి ఉండకపోవచ్చు. అయినా కూడా వాళ్ళకి అలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఇంకొంచెం జాగ్రత్తగా సద్గురువును ఆశ్రయించి ఒక మంచి మార్గం ద్వారా ఇంకొంచెం ధ్యానం కొనసాగిస్తే ఆ అవస్థ ఆగిపోయి తన లోపలికి వెళ్ళే శక్తి ఏర్పడుతుంది. మాకు మొట్టమొదటి ఇలాంటి అనుభవాలనే జనరల్గా సాధన మొదలుపెట్టిన 2-3 సంవత్సరాల లోపు ఎవ్వరికైనా వస్తాయి. పూర్వజన్మ సంస్కారము వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈమెకి పూర్వజన్మ సంస్కారం ఉండబట్టి ఆ అనుభూతి కలిగింది. కానీ ఆత్మ సంకృష్టమైన సాధన, ఆత్మ ఉద్ధరించే సాధన ఇంకొంచెం చేయగలిగింటే ఇంకా బాగుంటుంది. ప్రాక్టీస్ అమ్మా. సర్వమంగళాన్ని. మంచిదమ్మా, చాలా మంచి ప్రశ్న. సాధకులకు మంచి ఇది ఒక అనుభవమే. కానీ అందరికీ ఇప్పుడు ఈమె చెప్పిన భావన కరెక్ట్గా సూట్ అయితేనే ఎస్ అని చెప్పగలుగుతా. చెప్పండి. నెక్స్ట్ ఎవరైనా భ్రమరీ ప్రాణాయామం అనేది మీరు 2 చెవులు మూసుకోవాలి. ఈ బొటన వేళ్ళతో 2 చెవులు మూసుకోవాలి. జస్ట్ ఫింగర్స్ కళ్ళ మీద పెట్టాలి. కళ్ళ మీద ఫింగర్స్ పెట్టాలి. ఒత్తకూడదు, ప్రెజర్ చేయకూడదు. గాలి లోపలికి తీసుకోవాలి ముక్కుతో. వదిలేటప్పుడు అని ముక్కుతో శబ్దం చేయాలి.
చెవులు కొంచెం బిగువమయ్యాలి, కళ్ళు మాత్రం వత్తకూడదు. మనసు తొందరగా ధ్యానానికి దగ్గర అవుతుంది. ఈ భ్రమరి చేస్తే హాయిగా ఉంటుంది. అంటే కరెక్ట్గా చెయ్యాలి. ఇది చేయడం వల్ల మీకు ఇంకొంత మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇది చేస్తే మీకు ఎంతో మేలు. ఇది చేసి అలా కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని తర్వాత చదువుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చదువుకి భ్రమరి సాధనకి కొంచెం 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి పుస్తకాలు చదివితే మీకు ఎంత చదివితే అంత ఎక్కుతూ ఉంటుంది. ఇది భ్రమరి ప్రాణాయామం. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చూడండి భ్రమరి ప్రాణాయామం. తర్వాత మూలమే గదా ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, చెప్పండి. అనుభూతి కలిగి మంచిది. అయితే ఇవన్నీ కూడా అనుభూతుల తరంగాలు. ఇవన్నీ కూడా సాధకులకి చాక్లెట్లు లాంటివి. చాక్లెట్ పిల్లలకి ఇస్తే ఎంత చిన్నగా ఆనందపడతారో అలాంటివి ఇవి. ఇలాంటి అనుభవాలన్నీ కూడా సాధకుడికి ఇంతకంటే ఇవి చాలా చిన్నవి. ఇంకా సాధన చేస్తే ఇంకా ఉంటాయి, ఇంకా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఇది ఏ అనుభవం లేని మూల రూపానికి ఎగబాకాలి. నిజమైన ధ్యానానికి అనుభవాలు ఒక మూల రూపం, కల్పనం ఒక సాధనం. ఈ పాదం చెప్పడానికి చిన్నగా ఉంటుంది కానీ మీకు అర్థం కాదు. అనుభవం ఒక మూల రూపం, కల్పనం ఒక సాధనం. నీకు సాధనగా ఇవి ఉపయోగపడతాయి తప్ప మూల రూపానికి సంబంధించినవి ఇంకా దూరం ఉంటాయి. అవి ప్రాక్టీస్లో వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు కూడా స్వామి వారు చెప్పిన అన్ని విషయాన్ని ఎంతో చక్కగా విన్నాము. మరి ఆయన చెప్పినట్టుగానే మన మణికొండలో ఒక చక్కటి రిజల్ట్ రావాలని మనం అందరం కూడా సంకల్పించుకుందాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు స్వామివారికి మహేందర్ రెడ్డి గారు వచ్చి ఒక పెట్టుబడి ఇస్తారు. మహేందర్ రెడ్డి గారు మీకు ఇవ్వాలా? నాకా మీకా? ఇప్పుడు పుల్లారావు గారు వచ్చి ఈ షాలోలో సత్కరించాల్సిందిగా కోరుతున్నామండి. నాకా? ఓకే, ఇది నాకేనా? ఇది నాకా? నాకు కిరీటం ఉంది కదరా ఆల్రెడీ. అలా ఎక్కడే ఉండదు. జై. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఏర్పాటు చేసి దీనికోసం ఎంతో కష్టపడిన మన వాటందరం కూడా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జయవర్ధన్ గారు. గోపాల్ మాస్టర్ కూడా రావడం జరిగింది. మన మణికొండలో సిద్ధ సమాధి ఉన్న
ఋషి ప్రభాకర్ సంస్థ ఋషి ప్రభాకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో సంస్థను నిర్వహిస్తూ